అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. 30 లీటర్స్ డ్రోన్ గురించి ఇక్కడ 40 kg వస్తుంది. నేను ఫీల్డ్కి పంపించిందంటే నా డ్రోన్ ఎక్కడుంది, ఎన్ని ఎకరాలు కొడుతుందని నాకు రిపోర్ట్. 14 is 30,000 mAh. 18 minutes లో ఛార్జ్ అవుతుంది. చార్జర్, దాని ఛార్జర్ అండి. ఇది బ్యాటరీ పవర్ బటన్. ఈ పంపుది కూడా సపరేట్ వస్తుంది సార్. X11 అన్నారు కదా, X11 ప్లస్. హాయ్ హలో, నా పేరు అరుణ్. ఇవాళ మనము అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకు మీరు యూట్యూబ్లో చూసినట్టయితే ఇంతవరకు కేవలం 5 లీటర్ల డ్రోను, 10 లీటర్ల డ్రోన్లు, 15 లీటర్ల డ్రోన్లే చూస్తారు. బట్ ఇవాళ మనకు 30 లీటర్స్ డ్రోన్ గురించి ఈ వీడియో, అలాగే ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి, ఈ విశిష్టత ఏంటి, అసలు ఈ డ్రోన్ మనం పర్చేస్ చేసుకుంటే దీంతో బిజినెస్ ఎలా చేయగలుగుతాము, వాటి గురించి తెలుసుకుందాం. హాయ్ రానా. హాయ్ సార్. బాగున్నావా? బాగున్నాను సార్. సో రానా, అసలు మనకు మీరు ఈ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు? అసలు మనకు తెలిసినంత వరకు దాదాపు మీరు 2016 నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారని తెలుసు. ఒకవేళ అప్పటి నుంచి అసలు మీ ప్రయాణం అసలు ఎక్కడి నుంచి మొదలైంది? 2016లో ఎన్ని లీటర్ల డ్రోన్ అమ్మారు, ఇప్పుడు 30 లీటర్స్ డ్రోన్ అమ్ముతున్నాం అని చెప్తున్నారు. అసలు మీ యొక్క జర్నీ గురించి చెప్తారా? డెఫినెట్గా సార్. సో 2016 నుంచి అన్నట్టుగా ప్రజెంట్ ఇదే అగ్రికల్చర్ డ్రోన్స్ అనే ఫీల్డ్లోనే ఉన్నాను సార్ ప్రజెంట్. అప్పుడు 2016లో ఏంటి అని అంటే అప్పుడప్పుడే ఈ డ్రోన్ అనేది ఇంతవరకు అప్పటికి ఎవరికి అవేర్నెస్ అనేది లేదు. సో అదే స్టార్టింగ్లో ఉన్నట్టు మేము 5 లీటర్ డ్రోన్ తీసుకొచ్చి రియల్ ఫీల్డ్లో కొద్ది రోజులు సర్వీస్ చేసి దాని తర్వాత దాని రిజల్ట్ అనేది బాగానే ఉంది. సో ఇది రైతులకు అన్నట్టుగా ఉపయోగపడుతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ 2016లోనే అన్నట్టుగా మనం 10 లీటర్ కన్నట్టు షిఫ్ట్ అయ్యాము. సో అప్పటి నుంచి 10 లీటర్ ఆల్మోస్ట్ మనకి 2020, 2022 వరకు 10 లీటరు, 16 లీటరు ఈ రెండు మాత్రమే నార్మల్గా యూజ్ చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ రైతులందరికీ అవేర్నెస్, డ్రోన్ అంటే డ్రోన్ ఏం వర్క్ చేస్తుంది, దానివల్ల యూజెస్ ఏంది, వాళ్ళకి బెనిఫిట్స్ ఏంది, ఇవన్నీ అన్నట్టుగా వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఈ ఇయర్ అన్నట్టుగా మేము 30 లీటర్ డ్రోన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఆ 15 లీటర్ల డ్రోన్ ఇంకా 10 లీటర్లు కూడా అమ్ముతున్నాం సార్. ఓకే. సో ఇప్పుడు మనకు ఆ ఫ్రేమ్స్కి ఈ ఫ్రేమ్స్కి ఏమైనా తేడా ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది సార్ ఫ్రేమ్స్లో. ఇప్పుడు అవేంటి అనేసి అంటే దాన్ని చూసే R&D వర్క్స్ అన్నట్టు జరిగిన తర్వాత అవి ఎప్పుడన్నా క్రాష్ అయినప్పుడు కస్టమర్కి, ఎవరైతే డ్రోన్ ఓనర్ ఉంటాడో వాళ్ళకన్నట్టుగా మెయింటెనెన్స్ అనేది అడిషనల్గా పే చేసుకోవాల్సి వస్తుంది, అంటే క్రాష్ అయిన ప్రతిసారి అన్నట్టుగా. సో దాన్ని బేస్ చేసుకుని అన్నట్టు ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే ఈ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉందో ఇది ఫుల్లీ మెటల్తో వస్తుంది సార్ మనకి. సో అదనే కాకుండా నెంబర్ ఆఫ్ జాయింట్స్, కార్బన్ ఫైబర్ వచ్చింది, ఇంతకుముందు కార్బన్ ఫైబర్ తో కూడా వచ్చింది. సో దానివల్ల డ్యామేజెస్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఇది కంప్లీట్ మెటల్ మనకి. ఆ మెటల్ వల్ల మెటల్ సేమ్ టైమ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ తగ్గించాము. దానివల్ల ఇప్పుడు మనకు ఈ డ్రోన్ వల్ల నెంబర్ ఆఫ్ ఎకర్స్ కూడా పెరిగింది సార్. ఇప్పుడు ప్రీవియస్ గా మనం ఇచ్చిన దాంట్లో 2 acres అనేది కవరేజ్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడ 30 లీటర్స్ తోనే ఏదైతే బ్యాటరీ మనం 30,000 mAh అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఈ డ్రోన్ తో. సో ఇది వచ్చేసి మనకి రఫ్ గా 16 to 18 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. రానా, ఒక్కసారి నాకు కంపారిజన్ చెప్పగలుగుతారా? 5 లీటర్స్ డ్రోన్ లో ఎంత మనకు బ్యాటరీ ఎంత 12,000 mAh వాడే వాళ్ళేమా, 10,000 mAh వాడే వాళ్ళమా? తర్వాత 15 లీటర్ల డ్రోన్ లో ఎలాంటి బ్యాటరీస్ వాడాము? తర్వాత 15లో ఇలా కంపారిజన్ చెప్తే మనకేమవుతుందంటే చూసే ప్రేక్షకులకు కూడా అసలు డ్రోన్స్ గురించి అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నాకు ఒకసారి 10 లీటర్స్ డ్రోన్ గురించి, 15 లీటర్స్ డ్రోన్ గురించి, 30 లీటర్స్ డిఫరెన్స్ చెప్పినట్టయితే అసలు 30 లీటర్స్ డ్రోన్ యొక్క ఉపయోగము మనము తెలుసుకుందాం. ముందు అసలు 10 లీటర్లు, 15 లీటర్లలో ఎంత బ్యాటరీ వాడాము, ఎన్ని ఎకరాలు కొట్టేవాళ్ళు చెప్పగలరు? చెప్తాను సార్. సో అప్పుడు మనకేంటి అని అంటే 5 లీటర్ డ్రోన్ వాడినప్పుడు 16,000 mAh బ్యాటరీస్, చిన్నవి 6S బ్యాటరీస్ అనేది వాడేది. సో అదేంటి అని అంటే 16,000 mAh బ్యాటరీ 1 acreకి మాత్రమే వచ్చేది. అదనే కాకుండా ఛార్జింగ్ పెడితే మనకి 35 to 40 minutes టైం పట్టేది. అంటే ఒకసారి ఛార్జింగ్ ఎక్కాలంటే మనము 40 minutes ఆగాల్సింది. ఆ 40 minutes కి 1 acre మాత్రమే కవరేజ్ అయ్యేది. ఓకే. అలాంటప్పుడు మన దగ్గర మల్టిపుల్ సెట్స్ అన్నట్టు ఉండాల్సింది. అవి క్యారింగ్ చేయడానికి 2 చార్జర్స్, మళ్ళీ బ్యాటరీస్ అడిషనల్ గా ఒక కంప్లీట్ సెటప్ ఉండాలి. సో దాన్ని మళ్ళీ వెంటనే అన్నట్టుగా 2016లో 10 లీటర్ కి షిఫ్ట్ అయ్యాము. 10 లీటర్ కి షిఫ్ట్ అయినప్పుడు ఏంటి, ఇదే 16,000 mAh బ్యాటరీ 2 pieces వస్తాయి ఇండివిజువల్ గా, 6S రెండు కలిపితే మనకి 12S అన్నట్టు వస్తుంది. సో ఈ 16,000 mAh బ్యాటరీ
ఛార్జ్ అవ్వడానికి సేమ్ అదే 35 to 40 minutes టైం పడుతుంది. 1 acre ఎట్ ఏ టైం అయిపోయేది. సో 10 లీటర్ పర్ ఎకర్ అన్నట్టుగా స్ప్రే చేసేవాళ్ళు. సో దాని తర్వాత గ్రాడ్యువల్గా మళ్ళీ వెంటనే 22,000 mAhకి షిఫ్ట్ అయ్యాము. ఆ 22,000 mAh ఏంటి అని అంటే 2 acres అన్నట్టుగా మనకి ఫీల్డ్లో వచ్చేది. అక్కడ 35 to 40 minutes దానికి కూడా. సో ఇదంతా తీసుకున్న ఎవరైతే డ్రోన్ ఆపరేటర్స్ ఉంటారో వీళ్ళంతా కొంచెం రియల్ ఫీల్డ్లో వాళ్ళకి ఇష్యూస్ వచ్చాయి. బ్యాటరీస్ని పదే పదే ఛార్జ్ చేయడము, మళ్ళీ ఆ కరెంట్ అనేది కూడా రియల్ ఫీల్డ్లో దొరకదు, ఇంటికి వెళ్ళి ఛార్జ్ పెట్టుకోవడం. సో ఇలా రఫ్గా స్టార్టింగ్ డేస్లో వాళ్ళు హార్డ్లీ 10 acres పర్ డే చేసేవాళ్ళు. అప్పుడు వచ్చేసి 500-600 పే చేసేవాళ్ళు. నార్మల్గా మాన్యువల్గా ఒకవేళ పర్సన్స్ ఎవరైతే లేబర్తో పెట్టుకున్నా కానీ అంతే ఖర్చు వచ్చేది. ఇక్కడ కూడా అంతే ఖర్చు వచ్చేది, కానీ టైం అనేది సేవ్ అయ్యేది. సేమ్ టైమ్ స్ప్రేయింగ్ అనేది ఈవెన్గా అంటే ప్రాపర్గా అన్నట్టు జరిగేది స్ప్రేయింగ్ అనేది. ఇప్పుడు నార్మల్గా మాన్యువల్గా చేస్తే ఇలా అనుకుంటూ వెళ్తారు కదా, సో అలాంటప్పుడు ఒక ప్లేస్ లో పడుతుంది, ఒక ప్లేస్ లో పడదు. అదే డ్రోన్ లో అలా కాదు, సమానంగా అన్ని ప్లేసెస్ లో ఈక్వల్ గా అన్నట్టు. 10 లీటర్స్ డ్రోన్స్ తోని కేవలం 10 ఎకరాలు మాత్రం అలా చేసుకున్నాం. ఒకవేళ పంట దగ్గర ఉండి బ్యాటరీస్ ఫుల్స్ ఉంటే మాత్రం కొద్దిగా ఎక్కువ చేసుకోవాలి. లిమిటెడ్ బ్యాటరీస్ ఉంటే మాత్రం 10 ఎకరాలకు మించి ఎక్కువ చేసుకోలేరు. తర్వాత మరి 15 లీటర్స్ డ్రోన్ ఇప్పుడు మనకు మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఈ ఫ్రేమ్ లో 15 లీటర్స్ అండ్ 30 లీటర్స్ డ్రోన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అక్కడ నాకు తెలిసినంత వరకు అక్కడ EFT కి సంబంధించిన కంపెనీ ఫ్రేమ్స్ వాడేవాళ్ళు, బట్ ఆ మోడల్ కూడా అంత కంప్లీట్ డిఫరెంట్ కనబడేది. సో ఇప్పుడు ఈ మోడల్లో మీరు మొత్తం ఫ్రేమ్ చేంజ్ చేశారు, మోడల్ చేంజ్ చేస్తారు. అక్కడ ఏంటంటే ట్యాంక్ ఫిక్స్డ్ ఉండేది, ఇక్కడ ట్యాంక్ కూడా రిమూవబుల్ ఉంది. సో ఈ చేంజెస్ ఒకసారి నాకు 15 లీటర్స్కి 30 లీటర్స్కి అప్పుడున్న డ్రోన్స్కి ఇప్పుడు ఉన్న డ్రోన్స్కి తేడా ఏంటో చెప్పగలుగుతారు సార్? అప్పుడు ఏంటి అని అంటే ఓన్లీ EFT అన్నట్టుగానే దొరికేది సార్. సో దాన్ని అన్నట్టుగా మార్కెట్లోకి తీసుకొచ్చాము, ఇంట్రడ్యూస్ చేసాం. అవి కూడా ఆ స్టేజ్లో అన్నట్టు EFT అంటే ఏదైతే బ్లూ కలర్ కనబడుతుంది అవన్నీ కూడా బ్లూ కలర్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది. సో మల్టిపుల్ కలర్స్ దాంట్లో ఉన్నాయి, కానీ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుంది. అప్పుడు మనకి అక్కడి వరకే ఉండింది సార్. ఇప్పుడు మార్కెట్లో అవేర్నెస్ అంతే ఉంది, ఆ టైంలో డ్రోన్స్ కూడా అవైలబుల్. 4 రెక్కలు ఉండేవి, 6 రెక్కలు 2 అన్నట్టుగా ఉన్నాయి దాంట్లో. అక్కడ మోటార్స్ కూడా ఏ వాడేవాళ్ళు? అక్కడ స్టార్టింగ్ లో X6 వాడేవాళ్ళం, హాబీ వింగ్ X6 వాడేవాళ్ళు. దాని తర్వాత అందులోనే హాబీ వింగ్ లో Excite మోటార్స్. సో మధ్యలో మళ్ళీ X6 ప్లస్ కి వచ్చాము, షిఫ్ట్ అయ్యాము. సేమ్ మళ్ళీ EFT ఫ్రేమ్ తోనే. సో అక్కడ ఏంటి అని అంటే X6 ప్లస్ వచ్చేసి ఇప్పుడు 150 kV సార్ రేటింగ్. అంటే RPM అనేది కొంచెం స్లోగా, ఇప్పుడు ఏదైతే మనకి రొటేషన్ పర్ మినిట్ మనకి 150 kV X6 ప్లస్ కి వస్తే 180 kV వచ్చేసి X6 కి వచ్చేది. సో అక్కడ ఏంటి అంటే కరెంట్ కన్సంప్షన్ ఏదైతే అంటే బ్యాటరీని ఎక్కువ ఖర్చు చేస్తుంది అనమాట. సో అక్కడ బ్యాకప్ అనేది రాదు మనకి. అదే సేమ్ బ్యాటరీ X6 ప్లస్ కు వాడడం వల్ల ఏంటంటే 1 acre కు వచ్చే బ్యాటరీ కాస్త 1.5 acre 2 acres చేసుకోవచ్చు. ఓకే, మీరు అనేది ఏంటంటే ఎండ్యూరెన్స్ ఫ్లైట్ టైం ఎక్కువ వచ్చింది. అవును సార్. సో ఇప్పుడు మనం X6 నుంచి మొత్తం షిఫ్ట్ గా ప్యారలల్ షిఫ్ట్ అనొచ్చు, మొత్తం కంప్లీట్. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ మోటార్స్ ఎంత? ఈ మోటార్స్ వచ్చేసి X11 ప్లస్ సార్. X11 ప్లస్ అంటే ఏకంగా మనం X6 నుంచి X11 కి వచ్చేసాం. అవును సార్. ఓకే. 15 లీటర్ డ్రోన్ కూడా ఇవే వాడతామా? 15 లీటర్ డ్రోన్స్ కి 20 లీటర్ డ్రోన్స్ కి వచ్చేసరికి X9 ప్లస్ వస్తుంది, సేమ్ ఇదే X9 ప్లస్ వస్తుంది. అక్కడ 20కి అదే ఇస్తున్నాము, 15 కూడా అదే ఇస్తున్నాము. అన్ని కూడా హాబీ వింగ్స్, అన్ని హాబీ వింగ్స్. ఓకే. మీరు ఇంతకుముందు నాకు మీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు క్యానోపీ ప్రోటోకాల్స్ అని చెప్పారు, క్యాన్ ప్రోటోకాల్స్ అని చెప్పారు. అసలు ఈ మోటార్స్లో క్యాన్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి సార్? ఇంతకుముందు ఏంటి అని అంటే ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో ఎప్పుడైతే మనం డ్రోన్ సేల్ చేస్తున్నామో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఏ మోటార్ ఇష్యూ అనేది కస్టమర్కి అన్నట్టుగా అంత ఈజీగా తెలియదు. సో దీనికి క్యాన్ ప్రోటోకాల్ ఉండడం వల్ల మోటార్ కంప్లీట్ హెల్త్ అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది, మోటార్ అసలు ఆన్లైన్లో ఉందా, ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయిందా, ఒకవేళ వర్క్ చేస్తే ఎంత పవర్ తీసుకుంటుంది అంటే బ్యాటరీ ఎన్ని వోల్ట్స్ కన్జ్యూమ్ అవుతుంది అనేది, సేమ్ టైం రొటేషన్ పర్ మినిట్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది, మోటార్ లైఫ్ అసలు ఇంతవరకు ఏంటి అని అంటే దీనికి ఒక డాటా అనేది లేదు ఇంతవరకు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డ్రోన్స్ కూడా లేదు, మోటార్స్ కి ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే అసలు ఈ మోటార్స్ ఇంతవరకు ఎన్ని అవర్స్ నడిచాయి దాన్ని బేస్ చేసుకొని మోటార్ లైఫ్ అనేది మనకి రఫ్ గా 3000 అవర్స్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ గా ఓకే నాకు ఇంకా లైఫ్ ఉంది మోటార్స్ అనేది ఎవరైతే ఓనర్ ఉంటారో డ్రోన్స్ కి వాళ్ళకన్నా దానివల్ల మీకు కొలాప్స్ కానీ లేకపోతే ఇవన్నీ కావు, ఎందుకంటే ఆ మోటార్ యొక్క లైఫ్ తెలుస్తుంది కాబట్టి మనం దాన్ని ఇంకా వాడాలి, లేకపోతే మనము అంటే లైఫ్ దగ్గర కొడుతున్న కొద్ది జాగ్రత్తగా అలాంటివి చూసుకోవడం జరుగుతుంది. ఇంత ముందు గతంలో X6 లో కానీ వీటిలో ఆప్షన్ లేదు సార్, అసలు ఆప్షనే లేదు. ఇప్పుడు ఈ క్యాన్ ప్రోటోకాల్స్ అనేటివి ఓన్లీ X9 లో మాత్రమే ఉన్నాయా, లేకపోతే X6 లో
X9 ప్లస్ లో ఉన్నాయి సార్, మనకి 15 లీటర్ డ్రోన్ లో ఉన్నాయి, 20లో ఉన్నాయి, 30లో ఉన్నాయి. సో 3 డ్రోన్లలో అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, మీరు చెప్తున్నది ఏంటంటే మనం బ్యాటరీ లైఫ్ అయితే ఎలా చూసుకోగలుగుతామో మోటార్ కి సంబంధించిన లైఫ్ కూడా చూసుకోవచ్చు, ఈ ప్రోటోకాల్స్ తో చూసుకోవచ్చు. ఓకే ఓకే. సో అదంతా కూడా మనకు ఈ రిమోట్ లోనే వస్తుంది సార్ కంప్లీట్ గా. సో దీనికి సంబంధించిన మనం డ్రోన్ తీసుకున్నప్పుడు ఆ ట్రైనింగ్ కూడా చెప్తాం. మేము డ్రోన్ తీసుకున్న పర్సన్ కి 100% ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే అన్నట్టుగా డ్రోన్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ డ్రోన్ కి సంబంధించిన ట్రైనింగ్ విషయానికి వస్తే మనకు జనరల్ గా ఎలాగైతే మనం ఒక 4-వీలర్ డ్రైవ్ చేయాలన్నా 2-వీలర్ డ్రైవ్ చేయాలన్నా కూడా లైసెన్స్ అడుగుతారు. అవును సార్. ఈ డ్రోన్ కి కూడా ఏదైనా లైసెన్స్ ఉంటుంది? లైసెన్స్ ఉంటుంది సార్, ఆర్పిటిఓ లైసెన్స్ అన్నట్టు డ్రోన్ పైలట్ కి తీసుకోవాలి సార్. సో దానికన్నట్టు మనకి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ తో కొలాబరేట్ అయ్యి ఉన్నాము, వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళకి మీరు ఎవరైతే డ్రోన్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి మీరు ఆ పలానా ఇన్స్టిట్యూట్ ఆర్పిటిఓ గురించి చెప్తారు. అవును సార్. వాళ్ళు అక్కడ వెళ్ళేసి వాళ్ళు అక్కడ ట్రైన్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. దాని తర్వాత కూడా మళ్ళీ మేము ట్రైన్ చేస్తాం, ఎందుకంటే మీరు ప్రత్యేకంగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీ ట్రైన్ చేస్తాం. అది మాత్రం కేవలం మీ యొక్క డ్రోన్ ఫ్లై చేయడానికి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ లైసెన్స్ ఉండాలి కాబట్టి అది చేస్తారు. సో మనకు దాదాపు నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఒక 10-15 ఆర్పిటిఓలు ఉన్నాయి. మీకు అందరితోని పరిచయాలు ఆల్మోస్ట్ ఉన్నాయి సార్, అందరికీ. సో వాళ్ళు డ్రోన్ ఎవరైనా పర్చేస్ చేసుకోవడానికి మీ దగ్గరకు వచ్చినట్టయితే కూడా వాళ్ళకి 5 days ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే మినిమం వాళ్ళకు DGCAలో ఉండే రెగ్యులేషన్స్ ఏంటివి, ఎక్కడ ఫ్లై చేయాలి, రెడ్ జోన్, యెల్లో జోన్, గ్రీన్ జోన్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ నేర్పిస్తారు. అది నేర్పించిన తర్వాత మీరు డ్రోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఒకవేళ ఇప్పుడు డ్రోన్ పర్చేస్ చేసుకున్నాక వాళ్ళు అక్కడ ఒక 5 days ఆర్పిటిఓ లైసెన్స్ అయిపోయింది, తర్వాత మీ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఒక 3 days 4 days డ్రోన్ గురించి తెలుసుకొని వెళ్ళిపోయారు. ఫీల్డ్ డేకి వెళ్ళాక ఏదైనా సమస్య వస్తే మనకు మీరు అతను పైలట్ అక్కడ సాల్వ్ చేసుకోగలుగుతాడా, లేకపోతే మళ్ళీ ఎవరైనా మీరు ఇంజనీర్ పంపించాల్సి? లేదు సార్, మాక్సిమం ప్రజెంట్ మనం డ్రోన్ డెలివరీ చేసేటప్పుడు పైలట్కి ఎవరైతే కస్టమర్ ఉన్నారో డ్రోన్ పర్చేస్ చేసే తనకన్నట్టు క్లియర్గా అసెంబ్లింగ్ అనేది మనం తన ముందే చేస్తాం. చిన్నవి మాక్సిమం మేజర్ వస్తేనే మా ఇంజనీర్స్ అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం. మీరు అసెంబ్లింగ్ అంటున్నారో అయితే మీకు ఈ ప్రొపెల్లర్స్ సపరేట్ సార్, మోటార్స్ సపరేట్, తర్వాత సెంట్రిఫ్యూగల్ నాజిల్ సపరేట్ సార్, ఫ్రేమ్ సపరేట్, ఇవన్నీ కూడా కస్టమర్ ముంగట అసెంబ్లీ జరుగుతుంది. సో దాని వల్ల ఏమైతుందంటే పార్ట్స్ గురించి కస్టమర్ తెలుస్తుంది, ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది సార్. అలా. సో ఇంకొకటి ఈ ఫ్లైట్ కంట్రోల్ బోర్డు విషయానికి వస్తే మనకు గతంలో ఉండే ఫ్లైట్ కంట్రోల్ బోర్డుకి ఇప్పుడు మనం వాడుతున్న ఫ్లైట్ కంట్రోల్ బోర్డుకి తేడా ఏంటి సార్? అదొకసారి నేను చూపిస్తాను చెప్తాను. సో ప్రీవియస్గా సార్ మేము ఈ ఏదైతే V9 ఉందో ఈ V9 ఫ్లైట్ కంట్రోలర్ అనేది వాడేవాళ్ళం అనమాట. సో దీన్ని ఏంటి అని అంటే దీనికంటే ముందర K3A Pro వాడాము, DJ Naja V2 వాడాము. సో రెగ్యులర్ కీప్ ఆన్ అన్నట్టుగా చేంజెస్ జరుగుతూనే వస్తున్నాయి. సో వాటిలో K3A Proలో ఇష్యూస్ అన్నట్టుగా హెవీ అయిపోయినాయి. సో కాపీ పీసెస్ దొరకడము, సేమ్ టైము GPS లాసెస్, ఇలాంటి వల్ల ఇష్యూస్ రావడం వల్ల ఎవరైతే ఎక్కువ కొలాప్స్ జరుగుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని అన్నట్టుగా మేము ఇది ఒక 2 years నుంచి దీని మీద R&D చేసి ఇది ఆల్మోస్ట్ ఇండియాలో చాలా ఇచ్చున్నాం సార్ ప్రజెంట్. ఇది మాకు కస్టమర్స్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం వల్ల దీన్నే మేము అన్నట్టుగా ప్రజెంట్ ఇలా V9 ఇంటిగ్రేటెడ్ అన్నట్టు చేశాను సార్. ఓకే, కంప్లీట్ దీంట్లో ఇప్పుడు మీరు ఆ 3 కలిపి కూడా దీంట్లో ఉంటాయి బిల్డ్ చేసేసారు. అవును సార్. సో దీనికన్నట్టుగా ఇంకా కస్టమర్కి ఎలా అంటే ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చుకోవాలంటే కస్టమర్కి ఇబ్బంది అవుతుంది. ఏ వైర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మోటార్స్ ఏదనే తెలియదు, వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ మీద కూడా అవగాహన తెలియదు. సో దీనికి అలాగా సార్, జస్ట్ వాళ్ళకి దీనికి వచ్చే పిన్స్ ఒక పిన్ ఇంకో దాంట్లో కూడా ఇన్సెట్ అవ్వదు. ఎలాగైతే మొబైల్ ఛార్జ్ పెట్టుకుంటారో అంత ఈజీగా దీంట్లో పిన్స్ అనేది ఇన్సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ దానికి డిఫరెంట్ పెట్టడానికి కూడా రాదు కాబట్టి మీరు ఈ పెట్టడం అనేది కూడా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును సార్. సో గతంలో మనము ఏదైతే 10 liters డ్రోన్స్ కానీ 12 liters డ్రోన్స్ ఇవి ఈ క్యాలిబ్రేషన్ చేసేవాళ్ళం. సో దీనికి కూడా అలా చేయాల్సిన దీనికి వన్ టైమే సార్ మా దగ్గర చేసిస్తాము. ఎవ్రీ క్రాష్ చేసుకుంటే బెటర్ గా వర్క్ చేస్తుంది, కానీ మన రెగ్యులర్ అయితే అవసరం లేదు సార్. సో మీరు ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం తీసుకుపోవడం అవసరం లేదు, ఒకసారి క్యాలిబ్రేషన్ చేస్తే సరిపోతుంది. సో దానికి మాత్రం మనకు అప్పుడు క్యాలిబ్రేషన్స్ చేయాలి. దీనికి కూడా శాటిలైట్ కనెక్షన్స్ అవన్నీ కూడా సేమ్. అవును సార్. దీనికి ఇంకా శాటిలైట్ కనెక్షన్స్ సేమ్, అది కాకుండా మన ఇండియన్ సర్వర్స్ లోనే ఉంటది. సో కంప్లీట్ డేటా అనేది మేము మానిటర్ చేస్తాము. సో ఇప్పుడు మనకు మీరు ఇండియన్ సర్వర్స్ అన్నారు కాబట్టి మనకు డిజిటల్ స్కై అని చెప్పేసి ఒక పోర్టల్ DGC అని చెప్పి, ఆ DGCA పోర్టల్లో టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ అని చెప్పేసి కూడా ఉన్నాయి. సో వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఏదైతే ఆ టైప్ సర్టిఫైడ్ కంపెనీలు ఉన్నాయో మన డాటా అనేది ఇండియన్ సర్వర్స్ లోనే ఎన్క్రిప్ట్ అవుతుంది.
తర్వాత దానికి కొన్ని సాఫ్ట్వేర్స్ వాడి ఇక్కడనే ఓపెన్ సోర్స్ వాడి మన దగ్గర ఎన్క్రిప్ట్ అయ్యేటట్టు చేస్తామంట. అవును సార్. సో ఇప్పుడు మన ఇప్పుడు ఈ ఫ్లైట్ కంట్రోల్ బోర్డ్ ద్వారా కూడా మన డాటా ఇక్కడే అవుతుంది సార్, ఇక్కడే అవుతుంది. సో ఇది చూసుకోవడానికి మనకి ఏదైనా డాష్ బోర్డ్ లాంటిది మీకు ఉంటుంది సార్. మనకి లాగ్ వ్యూయర్ అన్నట్టుగా ఉంటుంది, సేమ్ టైమ్ కంప్లీట్ దాని సైట్ అనేది మనకు ఉంటుంది, ఎన్ని ఇక్కడ నడుస్తున్నాయి, వాళ్ళు ఎలా వాడుతున్నారు అనేది ఎవ్రీథింగ్ మానిటర్ బ్యాక్ ఎండ్ లో అన్నట్టు జరుగుతుంది. ఓకే, ఇప్పుడు యాజ్ ఎ నేను ఒక బిజినెస్ మ్యాన్ గా ఇప్పుడు నేను ఒక 3 డ్రోన్లు పర్చేస్ చేసి ఒక 3 పైలట్లను ట్రైన్ చేసేసుకొని నేను ఫీల్డ్ లెక్ పంపించిన అంటే నా డ్రోన్ ఎక్కడ ఉంది, ఎన్ని ఎకరాలు కొడుతుంది అనేది నాకు రిపోర్ట్ మీరు మానిటర్ చేసుకోవచ్చు. మీరు ఒక డాష్ బోర్డ్ లాంటిది ఇస్తాం సార్. ఆ డాష్ బోర్డ్ కి ఏమైనా మళ్ళీ సపరేట్ ఫీ కట్టాలా? దీంట్లోనే ఇస్తాం. అదనే కాకుండా ఇప్పుడు బ్యాటరీ లైఫ్ సైకిల్స్ కూడా ఉంటాయి సార్. అంటే బ్యాటరీస్ ఇంతకుముందు ఏంటి మీకు చెప్పాను కదా, 35 to 40 minutes పట్టేది, 1 acre 2 acres వచ్చేదని. ఇప్పుడు ఈ బ్యాటరీస్ ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే ఇది 14 30,000 mAh, మనకి విత్ ఇన్ 18 minutes లో ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్ కి మనకి 6 acres అనేది కవరేజ్ అవుతుంది. అంటే ఇది ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ? ఇది 30,000 mAh. 30,000 mAh. ఒక్కసారి ఛార్జ్ కావడానికి ఎంత టైం? మనకి హార్డ్లీ 18 minutes పడుతుంది సార్. 16 to 18 minutes పడుతుంది. ఓకే, సో ఇప్పటిదాకా మనము డ్రోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తెలుసుకున్నామండి. ఒకసారి ఇప్పుడు అసలు మనము డ్రోన్ పర్చేస్ చేసుకున్నాక దీన్ని ఎలా వాడాలి, దీన్ని రెవెన్యూ మోడల్ ఎలా ఉంటుంది, అది ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే నాకు తెలిసినంత వరకు డైలీ 15 ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 10 ఎకరాలు 15 ఎకరాలు కొట్టడం అనేది జరుగుతుంది. అసలు దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనం ఎన్ని ఎకరాలు కొట్టగలుగుతాము? ఇప్పుడు ఇది సింగిల్ ఛార్జ్ సార్. 18 minutes లో ఛార్జ్ అయిపోయిన తర్వాత మనం దీంతో ఈ బ్యాటరీతో అన్నట్టుగా 6 acres అనేది కవరేజ్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇది 30 లీటర్ ట్యాంక్ కెపాసిటీగా సార్. దీంతో 32 times అన్నట్టుగా మనం దాన్ని డిశ్చార్జ్ చేసుకోవచ్చు. అంటే 6 acres అనేది కవరేజ్ అయిపోతుంది సింగిల్ ఛార్జ్ లో. ఇంతకుముందు ప్రీవియస్ గా వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి 1 acre 2 acres. మీరు అనేది ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేసుకున్నాక ఫస్ట్ 30 లీటర్స్ అయిపోతుంది. ఇంకో అదే ఛార్జింగ్ తోని మళ్ళీ ఇంకో 30 లీటర్ పెట్టుకోండి. అంటే మీరు 18 minutes ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే దాదాపు 6 ఎకరాలు కవరేజ్ అయినట్టు. సో ఈ 30 లీటర్లు ఒక్కసారి మొత్తం పిచికారీ చేసినాక మళ్ళీ దీంట్లో కెమికల్ పోసేసుకొని మళ్ళీ ఇంకొక 3 acres అనేది కవరేజ్. టోటల్ ఓవరాల్ గా మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 ఎకరాలు కవరేజ్ అవుతుంది. ఓకే, అది ఒక నిమిషం ఒక ఎకరా ఎంత టైం పట్టదు? ఒక ఎకరా రఫ్ గా 3.5 to 5 minutes అలా చేస్తారు సార్. డిపెండ్స్ ఆన్ ఆపరేటర్ బట్టి. సేమ్ టైం ఫీల్డ్ క్లియర్ గా లాంగ్ డిస్టెన్స్ ఉంటే చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో దగ్గరగా ఉంటే కొంచెం టైం పడుతుంది. సో అలా సార్. సో ఇంకొక విషయం, ఇప్పుడు దాదాపు ఫార్మర్స్ అందరికి కూడా అందరి పొలాలు మీరు అన్నట్టు ప్లేన్ గా ఉండకపోవడం జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో పోల్స్ ఉండడం లేకపోతే చెట్లు ఉండడం అలాంటివన్నీ జరుగుతాయి. మనం డ్రోన్ చూసినట్టయితే 30 లీటర్ డ్రోన్ చాలా పెద్దగా ఉంటుంది. దీనికి ఇప్పుడు ఒకవేళ ఏదన్నా చెట్టు అడ్డం కానీ లేకపోతే పక్షులు అడ్డం వస్తే ఏదైనా సెన్సార్ డిటెక్ట్ చేయడానికి ఉందా? ప్రెసెంట్ అయితే దీంట్లో ఉంది సార్. ఇప్పుడు ఏదైతే ఆబ్స్టికల్ సెన్సార్ ఉందో అది దాని ముందర ఏదైనా కరెంట్ పోల్ కానీ చెట్లు కానీ లేకపోతే ఇంకా ఏది వచ్చినా కానీ ఆబ్స్టికల్ లాంటివి ముందే డిటెక్ట్ చేసుకొని అక్కడే ఆగిపోతుంది సార్. మనం పుష్ చేసినా కానీ ముందుకు వెళ్ళదు. సో అది ముందుగానే డిటెక్ట్ చేసుకొని ఆగిపోతుంది. సో మీకు దానికి ఆబ్స్టికల్ అవాయిడెన్స్ రాడార్, గ్రౌండ్ రాడార్ ఉంది, ఆబ్స్టికల్ అవాయిడెన్స్. సో గ్రౌండ్ రాడార్ అంటే ఒకసారి మామూలు మనం చూసే ప్రేక్షకులకు అసలు ఆబ్స్టికల్ అవాయిడెన్స్ అంటే ఏంటో చెప్పగలరు? ఇప్పుడు ఆబ్స్టికల్ అవాయిడెన్స్ అంటే ఏంటి అంటే మనం ఫీల్డ్ లో చేస్తున్నప్పుడు కరెంట్ పోల్ కానీ లేదంటే చెట్లు కానీ దానికి మధ్యలో ఎవరు వచ్చినా ఏది వచ్చినా అన్నట్టుగా అది ముందే డిటెక్ట్ చేసుకొని అక్కడే నిలబడిపోతుంది. సో ఇది ఆబ్స్టికల్ రాడార్ అంటాం. ఒకవేళ దీంట్లో గ్రౌండ్ రాడార్ అని అంటే ఏంటి అంటే మనకి ఫీల్డ్స్లో అంటే అగ్రికల్చర్ ల్యాండ్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒకళ్ళ పొలం అంటే కొంచెం కిందకి కొంచెం పైకి అట్లా అప్ అండ్ డౌన్స్ అన్నట్టుగా ఉంటాయి కదా. దానికి గ్రౌండ్ నుంచి అంటే ఏదైతే గ్రౌండ్ నుంచి మనం ఏదైతే సర్టెన్ హైట్ ఇస్తామో ఒక 2 meter కానీ 3 meter కానీ మిగతా ఫీల్డ్ ఎలా ఉన్నా ఏ హైట్లో ఉన్నా ఆ హైట్ నుంచి 3 meter హైట్లోనే ప్రాపర్ హైట్లో స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అదే. సో ఇప్పుడు నేను గతంలో మనం 15 లీటర్ల డ్రోన్లు 10 లీటర్ల డ్రోన్ చూసుకునేటప్పుడు అయితే నార్మల్ నాజల్స్ ఉండేటివి. ఇప్పుడు దీన్ని మనం ఏదో సెంట్రిఫికల్ నాజల్స్ అంటున్నాం. అవి కూడా ఈ మోటార్ కంపెనీ ఏదైతే హాబీ వింగ్ ఉందో దాని బ్రాండింగ్ ఇక్కడ కూడా చూస్తున్నాం. అసలు ఈ సెంట్రిఫికల్ నాజిల్ ప్రత్యేకత ఏంటి, అసలు దీని గురించి ఒకసారి చెప్పగలుగుతాం? ఇంతకుముందు ఏంటి అని అంటే మనం రెగ్యులర్ నాజిల్స్లో చూస్తే వాళ్ళు ఏంటి రెగ్యులర్గా ఒక ఓన్లీ మనకి స్ప్రేయింగ్ అనేది అంటే లిక్విడ్సే ఉండవు సార్. కొంతమంది పౌడర్స్ ఉంటాయి, పౌడర్స్ లిక్విడ్ మిక్స్డ్ చేస్తారు. అలాంటి టైంలో ఏంటంటే ఎవ్రీ ఫ్లైట్కి ఆ నాజిల్స్ అనేది జామ్ అయిపోయాయి. దానివల్ల ఏంటి బ్యాటరీ బ్యాకప్ తగ్గడాలి. అంటే దీంట్లో వాటర్ ఎంత త్వరగా డిశ్చార్జ్ చేస్తే అంతే బ్యాకప్ వస్తుంది. సో అప్పుడు ఏంటి మనకి 3 acres వచ్చే బ్యాటరీ కూడా 1 acre వచ్చేది. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏంటి అనేసి అంటే
ఏదైనా సరే మెడిసిన్ పౌడర్ అయినా లిక్విడ్ అయినా సరే ఆ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్లోంచి ఈజీగా అనేది బయటకి పుష్ అయిపోద్ది. ఓకే. అదని కాకుండా ప్రతిసారి ఎయిర్ తీయాల్సిన పని ఉంది. అంటే వాటర్ అయిపోయిన ప్రతిసారి పంప్ లాక్ అయిపోతుంది. అక్కడ ఏంటంటే నాజిల్స్ విప్పేసి క్లీన్ చేయాలి. ఇక్కడ అలాంటిది ఏది ఉండదు. జస్ట్ స్విచ్ ఆన్ చేయగానే ప్రాపర్ గా డిశ్చార్జ్ అయిపోతుంది. అవని కాకుండా ఇప్పుడు ఏవైతే ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ ఉన్నావో ఇవి 9 లీటర్ పర్ మినిట్ డిశ్చార్జ్ చేస్తుంది సార్. సో రెండు కలిపితే 12 మీటర్స్ వెడ్త్ అనేది కవర్ అవుతుంది. అంటే ఏదైతే మనకు అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో లైన్స్ ఉంటాయో ఇవి ఎక్కువ కవరేజ్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఈ డ్రోన్ ద్వారా మీకు 12 మీటర్లు అనేది కవర్ అవుతుంది సార్. అవుతుంది. సో అక్కడ నార్మల్ దాంట్లో ఎంత మీటర్లు కవర్ అయ్యేటి మనకి నార్మల్ X6 ప్లస్ చిన్న డ్రోన్ తీసుకుంటే కనుక దాంట్లో రఫ్గా మనకి 3 నుంచి 3.5 మీటర్లు అన్నట్టు జరిగేది. అంటే 3.5 మీటర్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ డ్రోన్ కూడా చాలా పెద్దగా కనబడుతుంది, పైగా మనం 30 లీటర్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం. సో దీంట్లో ఇప్పుడు మనము ఈ ఏదైతే కెమికల్ మనము దీని సెంట్రిఫ్యూగల్ ద్వారా వస్తుందో దీనివల్ల మరీ స్పీడ్ రావడం వల్ల పంటకి ఏమైనా నష్టం లేదు సార్. ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ నాజిల్ దాంట్లో ఏదైతే డిశ్చార్జ్ జరుగుతుందో దాంట్లో వచ్చే పార్టికల్స్ అంటే వాటర్ డాట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇంకా కటింగ్స్ చేసి దీంట్లోకి వెళ్ళి డిశ్చార్జ్ చేస్తుంది. అంటే ఒక మిస్ట్ లాగా ఒక ఫాగ్ లాగా పడుతుంది, తుంపర్ల లాగా పడుతుంది. దానివల్ల డ్యామేజ్ అన్నట్టు ఏముండదు, ఇంకా దానికి బెటర్ గానే జరుగుతుంది. సో మనకు రెగ్యులర్ గా అంటే ఒక కెమికల్ ని ఇప్పుడు దాదాపు వాళ్ళు 200 లీటర్స్ లోనో 100 లీటర్స్ లోనో దీన్ని వాడుతున్నారు. సో దీనికి కూడా అలాగే లేదు సార్. దీనికి వచ్చేసరికి 10 లీటర్ పర్ ఎకర్ అన్నట్టు, ఇంకా తక్కువైనా సరిపోతుంది. సో ఇక్కడ వాటర్ వాల్యూమ్ తగ్గిస్తున్నాము, మెడిసిన్ అనేది అంతే వాడుతున్నాం. సో ఈవెన్ గా అన్నట్టు స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే తక్కువ వాటర్ కదా, ఎక్కువ కెమికల్ డోసేజ్ ఉంటుంది, పాడైపోయే ఛాన్సెస్. అక్కడ అలాగా సార్ వాటర్ ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మనకి వాటర్ అనేది చాలా తక్కువలో డిశ్చార్జ్, తక్కువ వాల్యూమ్ లో. అదే కాకుండా ఇది పడడం వల్ల మిస్ట్ కింద, అంటే మనం నార్మల్ గా స్ప్రే చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే చెట్టును ఆల్మోస్ట్ మనం తడిపేస్తాము. ఇక్కడ ఏంటి అనేసి అంటే డిశ్చార్జ్ అయింది ప్రతిదీ ప్రాపర్ గా ఏదైతే చెట్ల ఆకులు ఉంటాయో వాటి మీద ఉండిపోతుంది, అంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఇంకా మనకు రిజల్ట్ అనేది బెస్ట్ గా జరుగుతుంది. ఓకే. సో మనకు ఇప్పుడు దాదాపు ఈ 30 లీటర్స్ డ్రోన్స్ ఏమైనా మార్కెట్లోకి మీరు అమ్మారా? ఇచ్చాం సార్, మేము లాస్ట్ జనవరిలో ఇచ్చాము ఇక్కడ బోధన్లో అన్నట్టుగా. వాళ్ళు ఆల్రెడీ పర్ డే అన్నట్టుగా నాకు చెప్పింది పర్సనల్ గా. వాళ్ళు యాక్చువల్లీ ఎంప్లాయీస్, బట్ వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళు నాకు పర్సనల్ గా చెప్పింది 90 ఏకర్స్ పర్ డే చేస్తున్నారు. దాన్ని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ 90 మీ పోర్టల్ రిఫ్లెక్ట్ అయిందా? అయింది సార్, అయింది సార్. అది చూపించమని నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటి అనేసి అంటే ఈ 30 లీటర్ తీసుకోవడం వల్ల డైలీ ఎక్కువ ఏరియా కవరేజ్ అవుతుంది, సేమ్ టైం నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ అన్నట్టు ఉండదు. ఒక బ్యాటరీ మనకి 6 ఏకర్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక 3 పీసెస్ బ్యాటరీస్ పెట్టేసుకుంటే డైలీ ఒక 20 ఏకర్స్ తీసుకోండి. 20 ఏకర్స్ అనేది కూడా సింపుల్ గా అయిపోతుంది. సో 20 ఏకర్స్ కూడా వాళ్ళు ఒక పర్ అవర్ కి 6 ఏకర్స్, కొంతమంది 6 to 10 ఏకర్స్ చేస్తారు నార్మల్ వాటితో. దీంతో అయితే ఎలాగో మనకు బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ లేట్ అన్నట్టు ఏముండదు సార్. మనకి ఎంతసేపు ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడిసిన్ మిక్స్ చేయడాలు, కెమికల్ మిక్స్ చేయడాలు, వాటర్ పోయడమే లేట్. డ్రోన్ లో వన్స్ వేసారని అంటే ఇది వెళ్ళి అది స్ప్రే చేసుకొని అన్నట్టుగా వచ్చేస్తారు. అంటే ఇప్పుడు మన 4 వీలర్స్లో కానీ చూసుకున్నట్టయితే అంటే ఎక్కువ మరీ టూ మచ్ ట్రావెల్ చేస్తే మనకు ఇంజన్ హీట్ ఎక్కడం ఇలాంటివి అంటారు కదా, అలా మరి ఎక్కువ ఎకరాలు చేయడం వల్ల కూడా దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్? అలా ఏం లేదు సార్. దీనికి మోటార్స్ ఇమీడియట్ గా కూల్ అవడానికి ఇక్కడ హీట్ డిస్పెన్సర్స్ ఇవన్నీ ఉంటాయి సార్. ఇక్కడ ఈఏసీకి అయినా సరే ఇవి వీటిలో ఉంచినట్టు హీట్ అనేది ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లైట్ కి మనం మినిమం తక్కువలో తక్కువ ఒక 5 minutes 6 minutes ఫ్లైట్ ఉంటుంది. దాని తర్వాత వస్తే అట్లీస్ట్ 2 to 3 minutes అనేది దీనికి బ్రేక్. మీరు అనేది ఏంటంటే పొలం బాగుండి అక్కడ మనకు ఎలాంటి ఇబ్బందులు లేవనుకుంటే ఒక 20 నుంచి 30 ఎకరాలు డైలీ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే. సో ప్రస్తుతానికైతే రైతులు 450-500 మనకు పే చేస్తున్నారు. నిజామాబాద్ ఏరియా లాంటి అక్కడ ప్రాంతంలో అయితే 500 దాకా కూడా పే అక్కడ జరుగుతుంది. ఓకే. మీకు ఇంకా బోధన్లో ఇంకెక్కడ అమ్మారు? బోధన్లో ఇచ్చాను సార్. ఇక్కడ వచ్చేసి నిజామాబాద్ లో ఇచ్చాము రీసెంట్ గానే. ఇంకోటి తిరుపతి దగ్గర పీలేరు అని ఉంటుంది, అక్కడ ఇచ్చాము. ఇక్కడ రీసెంట్ గా వచ్చేసరికి మన అనంతపూర్లో వజ్రకరూర్ అక్కడ ఇచ్చున్నారు. సో ఇంకా వెళ్ళాయి సార్. ఆల్మోస్ట్ ఒక 13 తీసుకొచ్చాము, ఒక 10 పీసెస్ సేల్ చేస్తున్నాము. ఇంకా మిగతా సో మీరు ప్రస్తుతానికైతే 13 పీసెస్ దాకా 13 పీసెస్ తీసుకొచ్చారు సార్. దాదాపు ఇప్పటికి 10 సేల్ అయిపోయాయి. 10 కస్టమర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ సార్. సో వీళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి లాస్ట్ జనవరిలో ఇచ్చిన అతనే ఫీడ్బ్యాక్ సార్ వీళ్ళకి. ఓకే. సో మనకు ఇప్పుడు కేవలం కస్టమర్లకి అమ్ముతున్నారా లేకపోతే మీరు B2B బిజినెస్ కూడా? అంటే ఇప్పుడు ఈ డ్రోన్ నేను ఒక ఆంటర్ప్రెన్యూర్ గా ఎదగాలనుకుంటున్నాను ఈ ఫీల్డ్ లో. నేను ఇప్పుడు ఈ 30 లీటర్స్ డ్రోన్ మీద కూడా నేను TC వెళ్ళాలనుకుంటే మీరు సపోర్ట్ చేస్తారా? డెఫినెట్ గా సార్. మా సైడ్ నుంచి డాక్యుమెంటేషన్ సపోర్ట్ ఉంటుంది, ఇండియన్ సర్వర్స్ ఉంటాయి, ఆ సపోర్ట్ ఉంటుంది కంప్లీట్ అన్నట్టు. QCకి మా కంపెనీ అనేది సపోర్ట్, QCకి కావాల్సిన మొత్తం డేటా అంతా కూడా మేము ఇస్తాం. ఓకే.
సో ఎవరైనా టైప్ సర్టిఫైడ్కి వెళ్ళాలనుకుంటే కూడా మీ డ్రోన్ మీద వెళ్ళొచ్చు సార్. అది సో ఇప్పుడు మనకు ఈ డ్రోన్ కస్టమర్ కానీ ఎవరైనా పర్చేస్ చేసుకున్నాక మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు వాళ్ళకి? మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అని అంటే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ డ్రోన్స్కి దీనికి మాట్లాడుకుంటే ప్రీవియస్ డ్రోన్స్లో ఎలా అనేసి అంటే నార్మల్గా GPS క్లాసెస్, దానివల్ల కస్టమర్ అంటే ఫిజికల్గా వాళ్ళు క్రాష్ చేయకపోయినా టెక్నికల్గా క్రాష్ అయ్యి. ఇక్కడ ఏంటి అంటే టెక్నికల్గా ఇష్యూస్ ఏం లేవు సార్ ప్రజెంట్. ఆల్మోస్ట్ ఇవి ఒక 300+ ఇచ్చి ఉన్నాము. దాని తర్వాత అన్నట్టుగానే ఇప్పుడు సేమ్ అదే V9 ఇంటిగ్రేటెడ్ చేసుకున్నాం. దీనివల్ల బెనిఫిట్స్ వీళ్ళ క్రాషెస్ అనేది లేదు. ఒకవేళ వీళ్ళు క్రాష్ చేసుకున్న కామన్గా ప్రొపెల్లర్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇందులో బెనిఫిట్స్ ఏంటి అని అంటే క్రాష్ ఇంపాక్ట్ అనేది ఫ్రేమ్ హెవీగా తీసుకుంటుంది ప్రీవియస్ ఫ్రేమ్స్తో చూసుకుంటే. సేమ్ టైం ఇక్కడ మనకి ఏవైతే ఫోల్డింగ్ జాయింట్స్ కానీ కింద ల్యాండింగ్ గేట్స్ కానీ ఇవి ఫుల్లీ మెటల్తో వస్తున్నాయి కాబట్టి క్రాష్ అనేది అంత పెద్ద ప్రాబ్లం ఏం చేస్తారు అది. సో ఇప్పుడు మీరు ఏదైతే ఫ్లైట్ కంట్రోల్ బోర్డు V9 PMUని దీన్ని మొత్తం ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ మనకు ఈ ఫ్లైట్ కంట్రోల్ బోర్డు ద్వారా 15 లీటర్స్ డ్రోన్ లో కూడా ఇదే ఫ్లైట్ కంట్రోల్ సేమ్ సార్. 15లో అదే, 20లో అదే, 30Qలో అదే, 20లో మొత్తం ఇంటిగ్రేటెడ్. ఈ 3 మోడల్స్ లో కంప్లీట్ గా ఫ్లైట్ కంట్రోలర్ వచ్చేసి V9 ఇంటిగ్రేటెడ్ వస్తుంది సార్. రిమోట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే. 15Q 30కి వచ్చేసరికి 15-20కి వచ్చేసరికి 20,000 mAh బ్యాటరీ ఇస్తున్నాము. ఇక్కడ 30 లీటర్కి వచ్చేసరికి ఒకసారి 15లో ఏమేమి వస్తున్నాయి అన్నారు? 15లో వచ్చేసరికి 20,000 mAh బ్యాటరీ ఒక సెట్ ఇస్తున్నా. ఒక సెట్ బేసిక్. సో మీ బేసిక్ డ్రోన్ మనం పర్చేస్ చేసినప్పుడు ఒక డ్రోన్, అవును సార్, తర్వాత డ్రోన్ తో పాటు ఒక రిమోట్, తర్వాత 20,000 mAh బ్యాటరీ ఒక పీస్ వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా పీస్ కొనుక్కోవాలి అడిషనల్ గా 75,000 పడుతుంది సార్ బ్యాటరీకి. 22,000 కొనుక్కోవాలి. డ్రోన్ ఎంత కాస్ట్ పడుతుంది? డ్రోన్ వచ్చేసి 4.5 lakhs పడుతుంది. 4.5 lakhs పడుతుంది. GST కూడా ఇంక్లూడ్? GST. ఓకే. 4.5 lakhs ప్లస్ GST ఇంక్లూడ్ లో ఒక స్టాండర్డ్ డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఒక రిమోట్ చార్జర్, 22,000 mAh సంబంధించిన బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. 20,000 mAh బ్యాటరీ 14S విత్ ట్రైనింగ్ అండ్ సర్వీస్. సో మీరు చెప్పే 4.5 lakhs లో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అవును సార్. ఓకే. సో అదే 30 లీటర్స్ డ్రోన్కి వస్తే ఏం కాస్ట్ పడుతుంది? 30 లీటర్కి వచ్చేసరికి బేసిక్ కిట్ సేమ్ 30,000 mAh బ్యాటరీ, డ్రోన్, రిమోట్, సేమ్ చార్జర్ వచ్చేసి 3.6 kW చార్జర్. ఇది వచ్చేసి 6.5 lakhs. అడిషనల్ బ్యాటరీ 95,000. ఓకే. ఇక్కడ అడిషనల్ ఇక్కడ ఏంటంటే డ్రోన్ కెపాసిటీ పెరగడం వల్ల అక్కడ MAH పెరుగుతుంది. 35,000 MAH ఇస్తున్నారు ఇక్కడ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఏదైతే 15తో మనం 20,000 mAh ఇస్తున్నామో అది 500 సైకిల్స్ ఇంటూ 3 acres. సో అది రఫ్ గా మనకి 1500 acres వస్తుంది. సేమ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది 500 సైకిల్స్ అబోవ్నే వస్తుంది. జస్ట్ అంటే ఏంటి అంటే మనం సేఫ్ సైడ్ కోసం అన్నట్టుగా 500 సైకిల్స్. గతంలో చూసుకున్న డ్రోన్స్ కి కేవలం అవి ఇలా ఉండకపోయేటివి, స్మార్ట్ బ్యాటరీస్ కూడా కావాలి. సో కానీ మనం ఎగ్జాక్ట్ సైకిల్స్ అనేవి క్యాలిక్యులేట్ కాకపోయేది. బట్ ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ సైకిల్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి చెప్తున్నారు. ఈచ్ ఒక సింగిల్ ఒకసారి ఛార్జ్ చేసి మళ్ళీ మనం బ్యాటరీ వాడేసి మళ్ళీ ఛార్జింగ్ లో పెడితే ఒక లూప్ అన్నట్టుగా వస్తుంది. అంటే బ్యాటరీ ఒకసారి వాడామనేది మనకు కనిపిస్తుంది. బ్యాటరీది కనిపిస్తుంది, మోటార్లే కనిపిస్తాయి. ఫ్లైట్ లో మీరు ఈ రోజు ఎన్ని ఎకర్స్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు, అది కంప్లీట్ డాటా అన్నట్టుగా ఎవరైతే జనరేట్ అయిపోతుంది, కంప్లీట్ గా జనరేట్ అవుతుంది. సో అట్లా ఇక్కడ బ్యాటరీ వచ్చేసరికి ఇక్కడ 3,000 acres అనేది ఈ బ్యాటరీ లైఫ్ సార్. 3,000 అబోవ్నే వస్తుంది, అక్కడ 1,500 అబోవ్ వస్తుంది. సో అదే డిఫరెన్స్ అనేది ఈ రెండిట్లకి. అది ఓకే. మీరు 3,000 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ 500 సైకిల్స్ చెప్తున్నాము. 500 ఇంటూ ఒక సైకిల్ కి 6 ఎకరాలు కవరేజ్ అవుతుంది కదా. సో 500 ఇంటూ 6 వేస్తే మనకి 3,000 acres. సో ఆ విధంగా మీరు 3,000 అనేది చెప్పగలుగుతారు. ఒక్కసారి ఒక బ్యాటరీ మనం పర్చేస్ చేసినట్టయితే దాదాపు 3,000 ఎకరాలు చేసుకోవచ్చు. అంటే దీనికి వాళ్ళు నాకు తెలిసి ఒక నెల 2 నెలలోనే దీన్ని కాస్ట్ తీసేస్తారు ఒక సీజన్ లో. వాళ్ళ దగ్గర ప్రాపర్ గా ఫీల్డ్ ఉంటే ఒకే సీజన్ లో అయిపోతుంది సార్. దీని మొత్తం కాస్ట్ కూడా తీసేస్తారు. సో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఒక ఏదైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఊర్లలో కొనుక్కోవాలనుకున్నా కూడా తీసేసుకొని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఏమంటారు ఒక సీజన్ లో దీని తర్వాత కూడా ప్రాఫిట్. ఓకే. సో ముఖ్యంగా మీరు కేవలం రైతుల్ని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఇంకా యూత్ సార్? ఎక్కువ యూత్. ఇప్పుడు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటున్నారో వాళ్ళు అన్నట్టుగా దీన్ని బేస్ చేసుకొని వెళ్తే, అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఒకవేళ జాబ్ వచ్చినా ఇన్ కేస్ జాబ్ వచ్చిందా. నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు రైతులు కేవలం 4 ఎకరాలు ఉన్న వాళ్ళు, 5 ఎకరాలు, కొద్దిగా ఎవరో ఊర్లో కేవలం 2-3 రైతులే భూస్వాములు ఉంటారు, మిగతా అంతా కూడా చిన్నకారు రైతులు. సో ఇక్కడ ముఖ్యంగా ఇంత డబ్బులు పెట్టి రైతులు కొనలేదు. సో ముఖ్యంగా మీరు యూత్ ని టార్గెట్ చేస్తారు. ఎవరైతే ఊర్లో ఖాళీగా కూర్చొని ఉన్నారో లేకపోతే ఊరి దగ్గర నుంచి పట్టణాలకు వచ్చి జాబ్ చేయడం ఇష్టం లేదో వాళ్ళని టార్గెట్ చేసి
ఈ డ్రోన్స్ అనేవి అమ్మడం అవును జరుగుతుంది, వాళ్ళకి కూడా ఒక ఉపయోగం అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే ప్రాక్టికల్ గా చూసుకుంటే సార్, ఇప్పుడు మనకి ఊళ్ళలో ట్రాక్టర్లు ఉంటాయి, అది ఉన్న ట్రాక్టర్ ఒకవేళ 10 ఎకరాలు ఉన్న భూస్వామి దగ్గర ట్రాక్టర్ ఉన్నా కానీ తను వెళ్ళి ఫీల్డ్ లో వర్క్ చేసుకుంటాడు. ఇది కూడా సేమ్ అంతే సార్, మనం 1 ఎకర్ లేకపోయినా కానీ జస్ట్ బిజినెస్ పర్పస్ గా ఆలోచించుకుంటే ఇది తీసుకొని డైలీ అన్నట్టుగా మనం రెంటల్ బేసిస్ లో వెళ్తాము. అంటే మనకి ఎకరం కూడా లేదు పొలం, కానీ వేరే వాళ్ళ దాంట్లో స్ప్రే చేసుకోవడానికి వెళ్ళొచ్చు. సో దానివల్ల రైతులు రెంటల్ గా తీసుకుంటారు. ఎలాగైతే ట్రాక్టర్ గానీ రోటోవేటర్ మిషన్స్ గానీ తీసుకుంటున్నారు, దీన్ని కూడా డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ గా తీసుకోవచ్చు. అలా సో వాళ్ళకు ఇవాళ ఇక్కడ మా పొలంలో పంట పిచికారీ చేయాల్సిందంటే పలానా పైలట్ కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చేసేస్తారు. అలాగే సో ఇక్కడ కెమికల్ ఇవన్నీ కూడా రైతే ఇస్తారు. ఓకే, మనం ఓన్లీ వెళ్ళి స్ప్రే చేసుకొని వచ్చేస్తాం అంతే. అలా సార్ కొంతమంది ఇలా కూడా చేసుకుంటున్నారు, వాళ్ళ ఓన్ గా మెడిసిన్స్ కూడా వాళ్ళే ఇచ్చేసుకొని అలా కూడా చేసుకుంటున్నారు ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నట్టుగా. సో ఇప్పుడు మనకు 2 సెట్ల ఆఫ్ బ్యాటరీస్ ఉంటే సరిపోతాయి అంటే? అవును సార్, దీంతో అన్నట్టుగా మనం ఎలాగో ఒక బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంకో 2 బ్యాటరీస్ తీసేసుకుంటే రెగ్యులర్ అంటే సింగిల్ ఛార్జ్ కి ఒకవేళ వాళ్ళు ఇంట్లో పెట్టేసుకున్న సేఫ్ సైడ్ గా రఫ్ గా ఒక 20 acres అనేది కవర్ చేసేసుకోవచ్చు వాళ్ళు. ఒక 20 acres తర్వాత అంటే డైలీ నార్మల్ డ్రోన్ తోని ఫుల్ డే 20 acres చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఈ డ్రోన్ తోని నార్మల్ 3 pieces బ్యాటరీస్ తీసుకెళ్లి 20 acres అనేది విత్ ఇన్ షార్ట్ టైమ్ లో చేసుకుంటారు. మీరు చెప్పినట్టు మీరు ట్రైనింగ్ ఇచ్చాక కూడా కొద్దిగా పైలట్ కి ఇంకా కొన్ని సమస్యలు ట్రబుల్ షూట్ అవుతాయి. సో ఇమీడియట్ గా మీకు వీడియో కాల్ చేసినట్టయితే, వీడియో కాల్ కాదు సార్, వీడియో కాల్ చేసినా ఫస్ట్ ఒక లాగ్ పంపించమంటాం. లాగ్ పంపించేస్తే ఆ లాగ్ చూసేసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేసి మేము చూసి వాళ్ళకు వీడియో కాల్లో వాళ్ళు ఎలా చేసుకోవాలని గైడ్ చేస్తాం. సో ప్రతి ప్రాబ్లమ్ కి ఇక్కడి వరకు రావాల్సిన పని లేదు. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ సార్, కంపారిటివ్లీ ప్రీవియస్ డ్రోన్స్ చూసుకున్నప్పుడు ఇది మెయింటెనెన్స్ ఫ్రీ కంప్లీట్ గా. సో వాళ్ళకి ఏదైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ సరే మీరు అన్నట్టు మెయింటెనెన్స్ అన్ని బాగా చేసుకున్నా కూడా ఎన్ని మంత్స్ కోసం సర్వీసింగ్, బేసిక్ సర్వీసింగ్ చేసుకుంటే? బేసిక్ సర్వీసింగ్ అనేది వాళ్ళు రెగ్యులర్ చేసుకోవాలి సార్. రెగ్యులర్ ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ రోజు పౌడర్స్ తోనే స్ప్రే చేశారు, మనం ఎవ్రీ అంటే ఒక 10 acres బిట్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ మొత్తం పౌడరే వాడాం మనం. ఆ పౌడర్ వాడినప్పుడు ఏంటి, అక్కడ ఫీల్డ్ అయిపోయింది, వచ్చే ముందర జస్ట్ అక్కడే వాటర్ వేసేసుకొని జస్ట్ ఒకసారి పంప్ ఆన్ చేసేసుకుంటే దాంట్లోంచి బయటకి అంతా ఏదైతే సంబంధించి నీట్ గా వెళ్ళిపోతుంది. అదని కాకుండా ఎప్పుడైతే మనం ఎవ్రీ వీక్ అన్నట్టుగా ఎవ్రీ వీక్ ఈ మోటార్స్ కి అన్ని స్క్రూస్ అలైన్మెంట్ అంటే సరిగా ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కార్లకి ఎట్లయితే వీల్ బ్యాలెన్స్ చేపించుకుంటామో వీటికి కూడా ఉంటుంది సార్. టైర్లలో గాలి ఉందా లేదా ఇవన్నీ బేసిక్ చూసుకుంటామో, దీనికి ఆ బేసిక్స్ చూసుకోవాలి సార్. ఎందుకంటే ఇంత లోడ్ తో టేక్ ఆఫ్ అవుతుంది కదా, ఎయిర్ లో ఉన్నప్పుడు మనం వాడేదాన్ని బట్టి స్మూత్ గా చేస్తే అసలు మెయింటెనెన్స్ అవసరం లేదు. చిన్న స్క్రూస్ లూజ్ అవ్వడం జరుగుతుంది, బ్యాలెన్సింగ్ అంతా కూడా చూసుకోవాలి. అలా సో ఇప్పుడు ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ విషయానికి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, వాళ్ళు దీన్ని ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కాబట్టి దాన్ని ఏదన్నా బయట ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయచ్చా, లేకపోతే దీన్ని ప్రాపర్గా ఒక మంచి షట్టర్ లో పెడితే బెస్ట్ అంటే? ప్రాపర్గా మనం ఇంట్లో బైక్ లో కార్ని ఎలా వాడతామో ఇక్కడ ఏంటి అంటే ఇది రియల్ ఫీల్డ్ లో అగ్రికల్చర్ లో వర్క్ చేస్తుంది, అక్కడే నీట్ గా చేసుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోవడం బెటర్. ఎందుకనంటే మనకు బయట పెట్టేయడం వల్ల ఈ ఎలకలు కానీ అవి ఇవి అన్నట్టు పోయి వైర్లు కట్ చేస్తాయి, ఈజీగా దూరొచ్చు ఎందుకంటే గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో దాన్ని కొంచెం ప్రాపర్ గా అన్నట్టుగా ఇంట్లో పెట్టేసుకోవడం బెటర్. ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మనకు నీట్ గా వాష్ చేసుకోవచ్చు సార్. ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ వాష్ చేసుకోవచ్చు. సో మీరు అనేది ఏంటంటే ఈ రోజు నేను 30 ఎకరాల్లో 20 ఎకరాల్లో పని చేసుకున్నాక మామూలు వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి పంప్ ఆన్ చేసుకుంటే దాంట్లో ఉండే పార్టికల్స్ అంతా కూడా వెళ్ళిపోతాయి, ట్యాంక్ మొత్తం బయటకు వచ్చేస్తే దాన్ని క్లీన్ నీట్ గా ఉంచుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ చేసుకోవడానికి బాగుంటుంది. లేకపోతే ఆ కెమికల్ అక్కడనే గడ్డగా అయిపోవడం ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీంట్లో కేవలం మనము ఏమంటారు కెమికల్ కి చేయొచ్చా, లేకపోతే మనం ఇది కూడా చేయొచ్చు సార్? ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఈ మెకానిజం కంప్లీట్ గా 40 kg తోనే వస్తుంది సార్ ప్రెజెంట్. ఇదేంటంటే దీన్ని ఏమంటారు? సీడ్ స్ప్రెడర్ అంటారు. స్పీడ్ స్ప్రెడర్, బ్రాడ్కాస్టర్ కూడా అంటారు. అవును సార్, అదేనా? సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ 40 kg తోనే వస్తుంది సార్ ప్రెజెంట్. ఇది దీంట్లో పిండి మందులు పెట్టుకోవచ్చండి. జస్ట్ ఇది రిమూవబుల్ చేసేసి ఒకే ఒక కనెక్షన్ సార్, ఈ కనెక్షన్ పెట్టేసుకో, ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, సింపుల్ గా అయిపోతుంది. ప్రీవియస్ ఉన్న వాటికి చాలా మ్యాటర్ ఉంది. దీంట్లో ఎన్ని కేజీలు పడుతుంది? దీంట్లో 40 kg వస్తుంది. అంటే ఒక యూరియా బ్యాగ్ అనేది మొత్తం కంప్లీట్ గా ఫిల్ చేయొచ్చు. బయట మనకు 40 kg యూరియా బ్యాగ్ మొత్తం దీంట్లో ఫిల్ చేసి ఎంత టైం లో మొత్తం ఒక ఎకరా వచ్చేసి ఒక 5 minutes లో అయిపోతుంది. 5 minutes లో ఒక ఎకరా మొత్తం యూరియా కొట్టేయచ్చు. ఇంకా యూరియా కాకుండా ఇంకా మామూలుగా గుళికలు 3G 2G అని గుళికలు వచ్చాయి సార్. అవి కేజీ ఒక 15 kgs అన్నట్టు ఒక ఎకరాకి ఇస్తారు. అదేంటి అంటే మనం లేబర్ లో చూసుకుంటే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఒక 2 ఎకరాలు ఎకరం కంటే ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసాడు అని అంటే తనకి ఆ రోజు అన్నట్టే కొంచెం ఇబ్బంది
ఇబ్బంది అవుతుంది. అది కొంచెం హైలీ కాన్సన్ట్రేటెడ్. ఓకే, అలాంటి వాటికి ఇవి చాలా పనికి వస్తాయి సార్. ఓకే అలా. ఓకే. సో దీంతో మీరు అన్న గుళికలు ఇలాంటివి, తర్వాత యూరియా కూడా చల్లుకోవచ్చు. సో దీనికి ఎలా చార్జ్ చేస్తారు మామూలుగా రైతులు? నార్మల్గా అయితే ఏంటి అంటే సార్, ఇది ఓన్ పర్పస్ లో బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఓన్ పర్పస్ లోనే. ఓకే. ఇప్పుడు ఎలా అనేసి అంటే ఒక ఫుల్ బ్యాగ్ యూరియా చల్లారు అనుకోండి, ఓకే, తిప్పేసి ఫుల్ బ్యాగ్ యూరియా చల్లితే మనకి రఫ్గా 100 నుంచి 150 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఓకే. ఇక్కడ దానికి ఎంత అంటే టైం వచ్చేసరికి రఫ్లీ మనకు 1 hour టైం పడుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే 5 minutes లోనే అయిపోతుంది. కానీ మనకి ఎంత టైం, ఎన్ని టైమ్స్ చల్లిద్ది అంటే 2 bags చల్లిద్ది. ఈ బ్యాటరీతో 30,000 mAh బ్యాటరీతో 2 times మాత్రం డిశ్చార్జ్ చేస్తుంది. కమర్షియల్ ప్రాసెస్లో అయితే ఇది తీసుకుంటే ఓన్లీ, సో మీరు అన్నట్టు ఒక్కసారి చార్జ్ చేస్తే 1 ఎకరం మొత్తం కొట్టేయచ్చు. 2 acres చేయొచ్చు. 2 acres కి మనకి రఫ్గా వచ్చేది ఒక 300 రూపీస్ వస్తుంది సార్. ఆ 300 అనేది మనకి కమర్షియల్ పర్పస్ లో వర్కౌట్ అవుతుంది. సో ఓన్లీ స్ప్రేయింగ్ పర్పస్ బెటర్. గ్రాన్యులర్ ఎప్పుడు కానీ ఎవరు ఓనర్స్ ఉంటారు కదా, ఒక 100 acres 50 acres, మనం పర్సనల్ యూస్కి అయితే బాగుంటుంది అది. ఓకే. సో మీరు ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని జస్ట్ రిమూవబుల్ చేసి ఇది పెట్టుకోవచ్చు సార్. సో ఇంతకుముందు మీరు చెప్పిన కాస్ట్ కాకుండా దీన్ని కొనుక్కోవాలనుకుంటే మళ్ళీ సపరేట్ ఇది 90,000 పడుతుంది సార్. ఇది ఒక పీస్ 90,000 కంప్లీట్ సీడ్ స్ప్రెడర్ మెకానిజం విత్ ట్యాంక్ వచ్చేసి 90,000. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే దీంట్లో కెమికల్ చేసుకున్నప్పుడు మనం రెగ్యులర్ గా కింద క్లీన్ చేసుకోవాల్సిన అవసరం, దీనికి కూడా ఏదైనా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం? జస్ట్ మనం వాటర్ వేసి పంప్ ఆన్ చేసేస్తే మొత్తం బయటికి వచ్చేస్తే నీట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీంట్లో లిక్విడ్ పార్టికల్స్ ఏమి కాబట్టి జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి ముఖ్యంగా ఈ 30 లీటర్స్ డ్రోన్స్ని మార్కెట్లోకి ప్రమోట్ చేయడానికి ఇంకా ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా? అంటే మనకి ప్రస్తుతానికైతే దాదాపు మనకు అసలు ఒక బ్యాటరీ ఎంతసేపు ఛార్జ్ అవుతే ఏంటి అన్నది కూడా చెప్పినాము. మళ్ళీ ఒకసారి మనకు రేట్ల గురించి మాట్లాడుకుంటే, ఏదన్నా పార్ట్స్ ఎక్విప్మెంట్ ఏదైనా పోయాయి అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఈ ప్రొపెల్లర్ ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి, ఈ ప్రొపెల్లర్ సంబంధించి మళ్ళీ మీరు ఎక్విప్మెంట్ పంపించడం జరుగుతుంది? పంపిస్తాం సార్. దీనికి సంబంధించిన ఎవ్రీ స్పేర్ అన్నట్టుగా అవైలబిలిటీ అన్నట్టుగా మన దగ్గర ఉంటుంది. అదనే కాకుండా కాస్ట్, అంటే ఇప్పుడు ఇంత పెద్ద డ్రోన్ తీసుకుంటున్నాం కదా, మెయింటెనెన్స్ అనేది కూడా చాలా హెవీగా వస్తుంది కదా అనే దాంట్లో ఉంటారు. లేదు సార్, ఇవి కూడా మనకి నార్మల్గా ఏదైతే డ్రోన్స్కి దొరుకుతున్నాయో అదే ప్రైస్లో అన్నట్టుగా ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎక్కువ ప్రొపెల్లర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్. ఎందుకు అని అంటే ఫిజికల్గా మనం తీసుకెళ్ళి దేనన్నా హిట్ చేసినప్పుడు, అంటే చెట్టును కానీ లేదంటే కరెంట్ పోల్స్ కానీ తగిలించినప్పుడు బ్రేక్ అవుతాయి. అలాంటి టైంలో ఏంటంటే మార్చుకోవచ్చు. ఎంత పడుతుంది ఒక ప్రొపెల్లర్ సెట్? వచ్చి 6,000 రూపీస్. సెట్ అంటే రెండు రెక్కలు కలిపి ఒక సెట్? లేదు సార్, 2 మోటార్లకు కలిపి ఒక సెట్. అంటే ఇప్పుడు ఈ పీస్ అన్నది ఒక ప్రొపెల్లర్, అదొక ప్రొపెల్లర్, అదొకటి, ఇదొకటి. ఒక CW, ఒక CCW అంటే క్లాక్ వైజ్, CW అంటే కౌంటర్ క్లాక్ వైజ్. అంటే ఒకటి ఇక్కడ CW ఇలా తిరుగుతుంటే కౌంటర్ క్లాక్ వైజ్ దానికి ఆపోజిట్ లో జరుగుతుంది. రైట్. సో అట్లా ఒక సెట్ మీకు 6,000. సో మీరు ఒక సెట్ బ్రేక్ అయినా కూడా 2 మార్చుకోవాల్సి? లేదు సార్, ఇందులో ఏ బ్లేడ్ బ్రేక్ అవుతుందో అది మార్చుకుంటే సరిపోతుంది. మొత్తం 4 వింగ్స్ వస్తాయి సార్. 4 వింగ్స్ ఒక సెట్ లో. ఆ 4 వింగ్స్ లో ఏదైతే మనకు బ్రేక్ అవుతుందో దాన్ని మనం చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. జనరల్ గా మెయింటెనెన్స్ లో భాగంగా అప్పుడప్పుడు ప్రొపెల్లర్స్ పోవడం ఇలాంటివి జరుగుతుంది. అది కామన్ గా జరుగుతుంది. దానంతట అదైతే పోదు సార్. మనం తీసుకెళ్లి దేనికన్నా ఫిజికల్ డ్యామేజ్ చేసినప్పుడే అవి అంటే మేజర్ అయితే మనకు ఆబ్స్టికల్ అవాయిడెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆగిపోతుంది. బట్ ఏదన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏదన్నా క్రియేట్ అయితే మేజర్ గా ప్రొపెల్లర్స్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా అండి మనకి? ఇప్పుడు మోస్ట్లీ అన్ని కవర్ చేస్తున్నాం సార్. ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే మనకి బ్యాటరీస్ లైఫే ఎక్కువ. దీంట్లో డ్రోన్ లో మాట్లాడుకుంటే బ్యాటరీయే మేజర్ రోల్ సార్ ఇక్కడ. సో ఈ బ్యాటరీస్ యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే, ఇంతకుముందు ప్రీవియస్గా ఏంటి, మనం బ్యాటరీస్ వాడకపోతే పాడైపోయాయి. ఎందుకు, దాంట్లో స్టోరేజ్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ సపరేట్గా ఛార్జర్లో పెడతాము, స్టోరేజ్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని డిశ్చార్జ్ చేయాలి బ్యాటరీ. ఇక్కడ అలాగా సార్, దీంట్లో ఇన్బిల్ట్ BMS ఉండడం వల్ల. BMS అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. సో దానివల్ల ఏంటి అంటే బ్యాటరీ మనం వాడకపోయినా ఎగ్జాక్ట్లీ 1 week లో అన్నట్టుగా బ్యాటరీ ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అయిపోయి సర్టెన్ వోల్టేజ్. ఒకవేళ దాంట్లో అట్లా ఎనర్జీ స్టోర్ చేసినా కూడా, సో మనము ఆ ఎనర్జీ మనం వాడకపోయినా, అంటే ఛార్జింగ్ వాడకపోయినా ఆటోమేటిక్ గా 10 days లో ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అయ్యి సర్టెన్ వోల్టేజ్ అన్నట్టు ఉంటుంది సార్. అది రీచ్ అయ్యి ఆగిపోతుంది. అదనే కాకుండా నార్మల్ గా మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఏంటి అని అంటే బ్యాటరీకి ఒక కనెక్టర్ వచ్చేది. ఆ కనెక్టర్ ఏంటంటే హీట్ అయిపోయి 2 వైర్లు కట్ చేసేయాల్సి వచ్చింది. దానివల్ల ఫీల్డ్ మొత్తం ఆగిపోయేది. ఇక్కడ అలాగా సార్, మనం ఏవైతే బ్యాటరీకి సేమ్ అదే మోలెక్స్ కనెక్టర్స్ వాడుతున్నాము, డ్రోన్ కూడా మోలెక్స్ కనెక్టర్స్ వాడుతున్నాం. ఇది అనేది కంప్లీట్ లైఫ్ టైం ఉండిపోతాయి. అసలు మెల్ట్ అవ్వదు. బ్యాటరీ అన్నట్టు పెట్టిన తర్వాత హీట్ అయ్యి దానికి అన్నట్టుగా స్టిక్ అయిపోదు. ఇంతకు ముందు అలాంటి ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి దీనికి అన్నట్టు షిఫ్ట్ అయ్యాం మనం. సో అది
రానా ఒకసారి మనము అసలు ఈ రిమోట్లలో తేడా గురించి చూసుకుంటే మనం అప్పుడు ఈఎఫ్టీ ఫ్రేమ్స్ వాడేటప్పుడు 10 లీటర్స్ డ్రోన్స్లో కానీ 15 లీటర్స్ డ్రోన్స్లో కానీ ఇలా పాత పద్ధతిలో ఉండేవి. అంటే దీనికి మొబైల్ పెట్టుకొని దీంట్లో అప్లికేషన్ వాడేవాళ్ళం కదా. ఇప్పుడు దాంట్లోనే స్క్రీన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ రిమోట్ వచ్చేసి T12 అంటున్నారు, దాన్ని ఏమో S2 అంటున్నారు. సో ఏంది మేజర్ డిఫరెన్స్ ఏంటి రెండు? ఇప్పుడు ఏంటి అంటే సార్, నార్మల్గా మనం రియల్ ఫీల్డ్లో వాడేటప్పుడు దీనికి మొబైల్తో అన్నట్టుగా వాడతాము. సో ఇన్ డిస్ప్లే అన్నట్టుగా ఏమి ఉండదు, ఖాళీ మొబైల్ కనెక్ట్ చేసుకుని వాడతాం. ఇది మాన్యువల్లో వాడే వాళ్ళు అన్నట్టుగా దీన్ని బాగా యూస్ చేస్తారు. అటానమస్లో ఉన్న వాళ్ళకి పక్కా డిస్ప్లే అనేది ఉండాలి. సో ప్రతిసారి ఏంటి అంటే మనం మొబైల్ కనెక్ట్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి మాన్యువల్కి అటానమస్కి? అది నేను క్లియర్ చెప్తాను సార్. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే రిమోట్ ఉందో ఈ రిమోట్ కి మొబైల్ మనం కనెక్ట్ చేయాలి. దీంట్లో మధ్యలో మనకి ఫోన్ కాల్స్ రావడాలు, లేదు అని అంటే సపరేట్ గా మొబైల్ అనేది పెట్టుకోవాలి. సో అక్కడ అలాంటి అన్నట్టుగా ఉంది. అది ప్రీవియస్ వెర్షన్ లో ఉంది. ఇది కస్టమైజ్డ్ సార్. ఇది S2 అనేసి మా కంపెనీ నుంచి కస్టమైజ్డ్ అనమాట. సో ఇక్కడ ఏంటి 7 ఇంచ్ డిస్ప్లే అన్నట్టు ఇస్తున్నాం మనము. దీంట్లో కంప్లీట్ ఇది ఫిక్స్డ్ గా దీనికి అన్నట్టుగా ఉంటుంది. దీనికి కాల్స్ కానీ ఇలాంటివి అన్నట్టుగా రావు. సో దీనికి మనకి ఇంటర్నెట్ అనేది మ్యాపింగ్ చేసుకున్నప్పుడు అవసరం వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అనేసి అంటే ఆ డిఫరెన్స్ అనేది, అంటే ఇంటర్నెట్ అంటే దాంట్లో సిమ్ కార్డ్ లాంటి సిమ్ కార్డ్ వేసుకోవచ్చు సార్, లేదంటే త్రూ మనం వైఫై హాట్స్పాట్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలా కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే సార్, మేజర్గా మనకి ఈ రిమోట్లో ఉన్నట్టుగా దీంట్లో ఏదైతే ఫ్లైట్ కంట్రోలర్ మనం V9 అనేసి చెప్తున్నామో, పాత ఉన్న ఫ్లైట్ కంట్రోలర్స్ K3A Pro కానీ K++ కానీ DJI Naja V2 కానీ లేదంటే క్యూబ్ కానీ వీటిలలో ఉన్న వాటికంటే దీంట్లో కొత్తగా ఏమున్నాయంటే కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నట్టుగా ఉన్నాయి. అవి ఏంటి అనేసి అంటే, నార్మల్గా మనం టేక్ ఆఫ్ అనేది మాన్యువల్గా చేయాలి. ఇక్కడ టేక్ ఆఫ్ కూడా దానికి ఒక స్విచ్ ఇస్తాము. స్విచ్ ప్రెస్ చేస్తే టేక్ ఆఫ్ అయిపోతుంది. అదనే కాకుండా ల్యాండ్ అనేది, అంటే కామన్గా ఎవరైతే లెర్నర్స్ ఉంటారో టేక్ ఆఫ్ అనేది ఎవరైనా చేస్తారు. సింపుల్గా టేక్ ఆఫ్ చేస్తారు, పైకి ల్యాండ్ గాల్లో ఉన్నట్టుగా రౌండ్స్ వేసేస్తారు. మళ్ళీ ల్యాండ్ చేసేటప్పుడు కొన్నిసార్లు బౌన్స్ అవుతాయి అనమాట. బౌన్స్ అయినప్పుడు స్మూత్గా ల్యాండ్ చేస్తే ఏమి కాదు. హార్డ్ ల్యాండ్ చేసామంటే ఆ టైంలో సెన్సర్ ఏమి ఉండదు సార్. ఆ టైంలో ఏంటి, క్రాష్ ల్యాండ్ చేసామంటే ఇట్లా ల్యాండ్ అయిపోయి బౌన్స్ అవుతుంది. దానికోసం ఏంటి అంటే దీంట్లో అడిషనల్గా ల్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకు RTH అనేది కామన్గా అన్నిటిలో ఉంటుంది, రిటర్న్ టు హోమ్. దీంట్లో ల్యాండ్ అనే ఆప్షన్ అడిషనల్ ఫీచర్ అది. సో ల్యాండ్ మీద క్లిక్ చేస్తే డ్రోన్ ఏ ప్లేస్లో అయితే ఉందో అదే ప్లేస్లో ప్రాపర్గా ల్యాండ్ అయిపోతుంది. సో కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే, ఒక 4 acres బిట్ అనుకుంటే పర్సన్ అక్కడెక్కడో ఉంటాడు, కానీ ల్యాండ్ చేయడానికి ఒకటే పొజిషన్ ఉంటుంది. ప్రతిసారి ఇక్కడే ల్యాండ్ చేయాలి. సో ప్రతిసారి అక్కడ నుంచి తను ఇక్కడ రావాల్సిందనంటే ఇబ్బంది అవుతుంది. అలాంటి టైంలో ఏంటి అని అంటే, తన ఆ ప్లేస్లోనే ఉండి ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నట్టు గైడ్ చేస్తారు. ఆ టైంలో ల్యాండ్ అనే బటన్ క్లిక్ చేస్తాడు, ఆటోమేటిక్గా ప్రాపర్ ల్యాండ్ అయిపోతుంది. T12 ఆప్షన్ లేకుండా T12 కాదు సార్, మనం ఏదైతే ఫ్లైట్ కంట్రోల్ దాంట్లో. సో ఈ ఫ్లైట్ కంట్రోల్ ఈ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఉన్నదంటే ల్యాండ్ అనే ఆప్షన్ ఉంది. ఇంకా అలాంటి ఏమున్నాయి తేడాలు? టేక్ ఆఫ్ అనే ఆప్షన్ కూడా ఉంది సార్. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, మనకి ఇంతకుముందు స్ప్రేయింగ్ చేయాలి అంటే స్విచ్ వేస్తేనే ప్రతిసారి స్విచ్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తే డ్రోన్ మూమెంట్లో ఉన్నా నిల్చున్నా స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు ఫస్ట్లో డ్రోన్ అలాగే నిల్చోబెడితే ఎక్కువ డోసేజ్ పడుతుంది ఆ ప్లేస్లో. దానివల్ల ఏంటి, అక్కడి వరకు పంట అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఏంటి, దీనికి ఏంటి అంటే మూమెంట్లో, అంటే ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే స్ప్రే వస్తుంది, వెనక్కి వచ్చినా స్ప్రే వస్తుంది. ఇలా నిలబడి ఉన్నప్పుడు రాదు. గాల్లో ఉన్నట్టు డ్రోన్ నిల్చొని ఉంటే స్ప్రే అనేది జరగదు. అదనేది ఒకటి అడిషనల్గా ఫీచర్ ఉంది దీంట్లో. దీన్ని ఆటో స్ప్రే అంటాం అనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే, లెర్నర్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదు అంటే ప్రతిసారి పంప్ ఆన్ చేసి ఆఫ్ చేయాలని అంటే ఈ బటన్ మనం ఈ ఫింగర్ అన్నట్టు షిఫ్ట్ చేస్తూ ఉండాలి, ఆఫ్ ఆన్ చేస్తూ ఉండాలి. అలాంటిది అన్నట్టు ఉండదు. జస్ట్ మధ్యలో పెట్టేసుకుంటే నార్మల్గా మనం ఇలా ఫ్లై చేసుకోవచ్చు ఇంకా. సో ఇదొకటి అడిషనల్ ఫీచర్ అని చెప్పవచ్చు. ఇది ఇప్పుడు ఫస్ట్ ఇందులో మేజర్ ఏంటి అంటే, ఇదే రిమోట్ ఇంట్రడ్యూస్ చేయడానికి అటానమస్ చేసే వాళ్ళకి ఈ ఫ్లైట్ కంట్రోల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్గా ఏంటి అని అంటే, అటానమస్ చేస్తున్నప్పుడు మ్యాపింగ్ అవన్నీ ఇస్తాం కదా. దీంట్లో ఏంటి అని అంటే మేము T మార్కర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో దీనివల్ల ల్యాండ్ అంటే కోఆర్డినేట్స్ పెట్టుకుంటాం మనం, డాట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ చేయాలి. ఇది ఛార్జింగ్ చేయాలి సార్. ఛార్జింగ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఫుల్ డే పైనే వచ్చేస్తుంది. ఒక 2-3 days అయినా చెప్పినట్టు డ్రోన్ కాస్ట్ లోనే వచ్చేస్తుంది, లేకపోతే ఇది సపరేట్ డివైస్. ఎంత ఉంటుందండి? 15,000 అలా చార్జెస్. సో ఇదేంటి అని అంటే సార్, మామూలుగా మనకి బౌండరీస్ అంటే దీన్ని పట్టుకొని ఈ రెండిట్లని మొబైల్తో పాటు అన్నట్టు తీసుకెళ్తాం. మనం ఫీల్డ్ చుట్టూ అన్నట్టు తిరిగేస్తే ఆటోనమస్ లో చేసేటప్పుడు దీన్ని వాడుకుంటాం. సో దీనివల్ల ఏంటి అంటే, మన ఫీల్డ్ లోనే డ్రోన్ అనేది ఫ్లై అవుతుంది. వితౌట్ కూడా ఆపరేట్ చేయొచ్చు, కానీ వితౌట్ ఏంటి అంటే కొంచెం అటు ఇటు అన్నట్టుగా వస్తుంది. ఇది ఉంటే కొంచెం అక్యురసీ వస్తుంది. సో దీన్ని T మార్కర్ అంటాం సార్ మనం. సో దీన్ని బేస్ చేసుకొని దీంట్లో అటానమస్ చేసే వాళ్ళకి అటానమస్లో కూడా ఫీచర్స్ ఉన్నాయి, యాడ్ ఆన్ ఫీచర్స్. అదేలానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4 acres బిట్లో 4 to 5 acres బిట్లో అన్నట్టుగా మనకి లైన్స్ వస్తాయి ఫస్ట్ ప్రాపర్గా. అంటే డ్రోన్ ఎంత వెడ్త్ జరగాలనే లైన్స్ వస్తాయి. దీంట్లో అన్నట్టుగా మనకి
ఫర్ ఎగ్జాంపుల్ ఒక మధ్యలో ఏదో ఒక ఫస్ట్ నుంచి ఒక 4 acres బిట్లో మనకి హార్డ్లీ ఒక 10 lines ఉన్నాయి అనుకుందాం. దాంట్లో 4th లైన్లో ఆ చివరన వాటర్ అయిపోయింది. అప్పుడు వాటర్ అయిపోతే కూడా దీంట్లో ఫ్లో సెన్సర్ ఒకటి ఉంటుంది, అది ఇండికేట్ చేస్తుంది లో 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 డ్రగ్ అన్నట్టుగా మనకి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ టైంలో ఏంటి అక్కడే బ్రేక్ అవుతుంది డ్రోన్. సో దాన్ని మనం రిటర్న్ తీసుకొచ్చుకొని ల్యాండ్ చేసేస్తాం. ల్యాండ్ చేసి వాటర్ నింపిన తర్వాత అంటే మళ్ళీ వాటర్ ఫిల్ చేస్తాం కదా, సో మళ్ళీ సేమ్ పాత మోడల్లో ఏంటంటే అదే ప్లేస్కి వెళ్ళి స్ప్రే అవుతుంది. దానివల్ల ఏంటి అంటే బ్యాటరీ అనేది త్వరగా డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒకటి స్మార్ట్ రూట్ అని ఉంది, అదేంటి అంటే డీజే మోడల్లో అన్నట్టు వస్తుంది. సేమ్ అది దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ స్మార్ట్ రూట్ ఏంటి అంటే లైన్ ఎక్కడైతే అయిపోయిందో ఆ చివరిలో అయిపోయింది కదా, సేమ్ దానికి ఆపోజిట్ లైన్ లో స్టార్ట్ అయిపోయి అక్కడి వరకు వెళ్ళి ఆ లైన్ స్కిప్ చేసేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్లైట్ టైం కలిసి వస్తుంది, బ్యాటరీ అనేది కలిసి వస్తుంది. ఇది ఒకటి అడిషనల్. అలానే కాకుండా అటానమస్ లో కూడా మనం ఆబ్స్టాకిల్ అవాయిడ్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా చెట్లు వచ్చినా కానీ, ఇంకా కరెంట్ పోల్ లేదంటే వైర్లు అలాంటివి వచ్చినా కానీ త్రూ జాయ్స్టిక్స్తో ఉన్నట్టుగా మనం అవాయిడెన్స్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ అటానమస్, మాన్యువల్, ఏబీ మోడ్. దీంట్లో ఏబీ మోడ్ ఉంటుంది మళ్ళీ, అది ఇంకొక అడిషనల్ ఫీచర్. ఆ ఏబీ మోడ్ ఏంటంటే ఏ పాయింట్ బి పాయింట్ ఇచ్చేస్తే అది లెంత్ అలా వెళ్తానే ఉంటుంది. దీనికి ఏంటంటే స్క్వేర్ షేప్ బిట్స్ ఉండాలి, స్క్వేర్ షేప్ బిట్స్ ఉంటే యూజ్ అవుతుంది. సో అలా అటానమస్ లో కూడా మనకి చేసుకోవచ్చు. రెగ్యులర్ ఫ్లైట్ కంట్రోల్ బోర్డుకి వీటికి డిఫరెన్స్ ఫ్యూచర్స్ ఇవి. సో ముఖ్యంగా కూడా ఈ ఫ్యూచర్స్ అన్ని కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. అంటే ఎవరైనా కొత్తగా ఫ్లై చేసే వాళ్ళకి కూడా ఈజీగా కానీ టేక్ ఆఫ్ ఆప్షన్ కానీ చాలా ఈజీగా. సో జస్ట్ ఒక బటన్ అక్కడ క్లిక్ చేయడం వల్ల దీనికి ఆల్మోస్ట్ ముందే అది కాన్ఫిగ్ చేసి ఉంటారు కాబట్టి ల్యాండింగ్ అది తీసుకుంటది, టేక్ ఆఫ్ అది. ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ మీరు చెప్తున్నది అక్కడ ఎక్కడైతే స్మార్ట్ రూట్ అనేది కూడా చాలా మంచి ఆప్షన్, ఎందుకంటే ఫ్లైట్ టైం అనేది పెరుగుతుంది సార్ వాళ్ళకి. సో పైగా ఇంకోటి అక్యురసీ రావడానికి కూడా మీరు లొకేటర్ వాడుతున్నారు సార్ ప్రజెంట్. సో ఇదనే కాకుండా సార్ మనం ఇప్పుడు ఇందులో స్ప్రేయింగ్ సిస్టమ్ అని అంటే ఇంతసేపు మనం మాట్లాడుకుంది ఓన్లీ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అని. సో ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అనేది విత్ ఇంపెల్లర్ పంప్ సార్, ఇది 30 లీటర్ పర్ మినిట్ డిశ్చార్జ్ చేస్తుంది. సో ఇంపెల్లర్ పంప్ డ్యూయల్ పంప్స్ వస్తాయి దానికి. ఓకే. సో ఇది సార్ మనకి అది ఇంపెల్లర్ పంప్. ఇక్కడ మీరు అన్న డ్యూయల్ పంప్స్, అక్కడ ఒక పంప్. అవును సార్, ఈ 2 పంప్స్ అనేది పర్ మినిట్ 30 లీటర్ అనేది డిశ్చార్జ్ చేస్తుంది. సో అంత హెవీగా చేస్తుంది. సేమ్ టైం వాటికి ఈ సెంట్రిఫ్యూగల్ సపోర్ట్ చేసేసి డిశ్చార్జ్ అనేది ఈవెన్ గా వచ్చేలాగా 12 మీటర్స్ పడేటట్టు వస్తుంది సార్. సో అలా మనం ఈ స్ప్రేయింగ్ సిస్టమ్ వాడుతాం. మనకు మామూలు నాజిల్ దాంట్లో అది లేదా? మామూలు దాంట్లో ఏంటంటే ఒకటే పంపు వాడతాము, నార్మల్ నాజిల్స్ పెడతాం. ఓకే, అది కరెక్ట్ ఈవెన్ గా పడుతుందా లేదా మనకు తెలియదు. ఇక్కడ సేమ్ టైం ఏంటంటే 5 లీటర్ మనం 8 లీటరే వాడతాం అక్కడ, ఇక్కడ 30 లీటర్ వాడుతున్నాం పంప్ అనేది. సో దానికి దానికి ఉన్న స్మార్ట్ సెన్సర్స్ ఏం చేసుకుంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవును సార్, అవును. సో ఈ 30 లీటర్స్ ని ఈక్వల్ గా మొత్తం డిస్ట్రిబ్యూట్ దానికి ఆ నాజిల్ కి ఒక పంపు యూస్ ఇది అన్నట్టు 2 యూస్ చేసుకుంటాం నాజిల్. సో ముఖ్యంగా మనము చార్జర్ విషయానికి వస్తే మనకు ఒక చార్జర్ ఉంటే సరిపోతుంది. ఒక చార్జర్ సార్, అది ఇప్పుడు మనకి 3.6 కిలోవాట్ చార్జర్ సార్. నార్మల్ గా అన్నిట్లలో ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ సెట్టింగ్స్ దాంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు పెట్టడానికి అవ్వదు అది ఛార్జింగ్. సో ఎంతో కొంత తెలిసిన వాళ్ళు అయితేనే పెట్టవచ్చు. దీనికి ఏంటంటే సార్ మనకు చదువుతో సంబంధం లేదు, ఈ చార్జర్ ఎవరైనా పెట్టవచ్చు. ఓకే, జస్ట్ ఏదైతే మనకు కనిపిస్తుంది పవర్ బటన్ స్విచ్ చేస్తే సరిపోతుంది. ఈ ఏదైతే ఈ సాకెట్ ఉందో, ఈ బకెల్ ఉంది కదా సార్, జస్ట్ బ్యాటరీలో ఇన్సెట్ అయిపోతుంది సింపుల్ గా. సేమ్ బ్యాటరీకి అలాంటిదే ఉంటుంది సార్. మీరు కేవలం మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్న సేమ్ అంతే, ఈజీ అంతే. సో అలా. సో మనకి ఏదైనా ఛార్జింగ్ అయిపోయాక సౌండ్ వస్తుందా? ఛార్జింగ్ వన్స్ అయిపోయిందంటే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఒకవేళ మనం ఛార్జింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు పవర్ డిస్టర్బ్ అయినా, అంటే ఒకవేళ పవర్ వచ్చిపోయినా కానీ కరెంట్ అనేది మనం ఏం చేయక్కర్లేదు సార్, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే అయిపోయిందో అక్కడే స్టార్ట్ అవుద్ది. ఒకవేళ ఫుల్ ఛార్జ్ అయినా కానీ బ్యాటరీ అనేది రిటర్న్ అనేది రాదు సార్, దాంట్లో కరెంట్ అనేది రిటర్న్ రాదు. మిగతా వాటిలో ఏంటి అంటే అలాగే పెట్టుంటే బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోతాయి, ఫుల్లీ డ్రై అయిపోతుంది సార్. ఇక్కడ ఏంటి అని అంటే బ్యాటరీ అనేది అవ్వదు, ఎందుకంటే దీని లోపల మాస్ఫెట్ అనేది యూజ్ చేస్తున్నాం, దాన్ని బేస్ చేసుకొని పవర్ అనేది రిటర్న్ అన్నట్టుగా రాదు. ఎంతసేపు ఉంచినా కానీ అక్కడే కట్ ఆఫ్ అయిపోయి అలాగే ఉంటుంది. సేమ్ టైము మిగతా వాటికి బ్యాటరీ ఇన్సెట్ చేయగానే, ఇలా బ్యాటరీ లోపల పెట్టగానే డ్రోన్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇదేంటి అని అంటే బ్యాటరీ పెట్టి పవర్ ఆన్ చేయాలి. పవర్ స్విచ్ ఏదైతే ప్రెస్ చేస్తే అది ప్రెస్ చేసిన వెంటనే పవర్ వస్తుంది, లేదు అంటే రాదు. సేమ్ టైం అలా కాసేపు మీరు ఒక 5 to 10 minutes ఉంచారనుకోండి అలాగే పవర్లో, బ్యాటరీ మీరు డ్రోన్ అసలు ఆపరేట్ చేయట్లేదు, ఖాళీ ఐడియల్ స్టేజ్లో పెట్టారు, అలాంటప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. అది కూడా ఒక ఫీచర్ ఉంది సార్ దాంట్లో. సో అలా. సో ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టయితే మీరు ఒక బేసిక్ డ్రోన్, తర్వాత చార్జర్, ఒక సెట్ ఆఫ్ బ్యాటరీ,
రిమోట్ కంట్రోలర్ ఇస్తున్నాను అవును చెప్పారు. ఒకవేళ ఎక్స్ట్రా బ్యాటరీకి వెళ్తే మీరు ఒక కాస్ట్ చెప్పారు. అవును సార్. ఒకవేళ ఎక్స్ట్రా చార్జర్ కొనుక్కోవాలంటే చార్జర్ అనేది రిక్వైర్మెంట్ లేదు సార్. ఒకవేళ మనకు 10 బ్యాటరీలు తీసుకున్నా కానీ చార్జర్ అనేది ఒకటి సరిపోతుంది అంటారా? ఒక చార్జర్ మనం 3.6 కిలోవాట్ చార్జర్ సార్ అది. ఓకే. సో దాంతో మనకి బ్యాటరీ అనేది చాలా తక్కువ టైంలోనే చార్జ్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా బ్యాటరీస్ ఎక్స్ట్రా చార్జర్ అనేది అవసరం అవసరం లేదు. లేదు. ఒకటి ఒకవేళ మనం ఎక్కువ ఎకరేజ్ కవర్ చేసుకోవాలంటే మాత్రం ఎక్స్ట్రా కావాలి బ్యాటరీస్ సార్. కొనుక్కుంటాం అవును సార్. మనం actually. అలా. ఇప్పుడు మనం దీని గురించి పూర్తిగా అంటే అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని టైం డ్యూరేషన్ ఏంటి, దీని కాస్ట్ ఏంటి, దీని మెయింటెనెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది కదండి. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు ఈ డైరెక్ట్ ఫీల్డ్లో ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి దీని ఉపయోగం ఎలా ఉంది, అసలు ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి రియల్ టైంలో ఎలా ఫ్లైట్ అవుతుంది ఆ వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.